యేసయ్యా నా యేసయ్యా నీవే నాకు కావాలయ్యా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నవే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు మరొకసారి పాడదామా? ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నవే నన్ను, ఇంతవరకు ఆదుకొన్న మమ్మును, ఇంతవరకు ఆదుకొన్నవే. నా పూర్ణ మనసుతో నువ్వు ఆరాధింతు, నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమింతును. నా పూర్ణ నిన్ను ఆరాధింతు, నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమింతును. ఆరాధన అందరూ కలిసి నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన. ఎల్రోయి 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 నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. నీవు నన్ను చూసావే వందనమయ్యా. నీవు నన్ను చూసావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతు, నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమించేదన్. నా పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతు, నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమించేదన్. ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 ఓ యేసయ్యా నా యేసయ్యా నీవే నాకు కావాలయ్యా. ఓ యేసయ్యా నా యేసయ్యా నీవే నాకు కావాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా
యేసయ్యా నీవే మాకు కావాలయ్యా. ఓ యేసయ్యా నా యేసయ్యా నీవే మాకు కావాలయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా ఆయరలరమ్మ సుందరయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఓ యేసయ్యా నా యేసయ్యా నీవే నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసయ్యా నా యేసయ్యా నీవే నాకు కావాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ చేయుట నానని దేవా మేలుల చేత నింపే దేవా. మేలు చేయుట నానని దేవా మేలుల చేత నింపే దేవా. మంచి దేవా మా రక్షకుడా మా బోధుడా మా పోషకుడా మహాఘనుడా మహోన్నతుడా మరువని దేవా మరువను నిన్ను. ఆరాధన 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 యేసుకే ఆరాధన 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 యేసుకే. గర్విష్ఠులను అణచివేసి దీనులను హెచ్చిన దేవా. గర్విష్ఠులను అణచివేసి దీనులను హెచ్చిన దేవా. నా పక్షమున నిలచిన దేవా నా పక్షమున గెలచిన దేవా. నలుదిక్కులను నెమ్మదినిచ్చిన నమ్మకమైన న్యాయాధిపతి. ఆరాధన 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 యేసుకే. ఆరాధన 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 యేసుకే. పరిశుద్ధమైనటువంటి తండ్రి, నూతన సంవత్సరంలో
మొట్టమొదటి మాసం మొట్టమొదటి వారం మీ ఇంటికి వచ్చి నోరు తెరచి, అయా మిమ్మల్ని కోరుకొనుటకు, మిమ్మల్ని హత్తుకొనుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, కీర్తించుటకు, పొగడుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అనుకూలాన్ని బట్టి ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి గడిచిన సంవత్సరం అంతటిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈరోజు అందరం కూడా మనమందరము సజీవులముగా మనమందరం కూడా ఉన్నామంటే అది దేవుని యొక్క విస్తారమైనటువంటి కృప. హల్లెలూయా. ఆయన కృప లేనిది ఈరోజు మనం అందరం కూడా సజీవులముగా ఉండేవారం కాదు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓలా మహశందర మహసకే బేబ్రోలో మో శందర మామ మేక్రేమోలా మామ మామ సందర బాబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, ప్రైజ్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్, 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 ప్రైజ్. దేవునితో కలిసి మనం నడవడం నేర్చుకోవాలి. వీ షుడ్ నో హౌ టు వాక్ విత్ ద లార్డ్. చాలాసార్లు నూతన సంవత్సరంలో చాలా తీర్మానాలు మనం తీసుకుంటూ ఉంటాం. వాటిని వారం రోజుల్లోనే మళ్ళీ మర్చిపోతుంటాం. ఇది ఒక మంచి, అంటే ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడం అనేది ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ మనకు. సో దీన్ని మనం పాజిటివ్గా, అనుకూలంగా మలుచుకుంటే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో దేవునితో కలిసి మనం నడవడం, మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎప్పుడైనా కూడా తన బిడ్డలను నడిపించాలి అని అనుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన వాక్కుని ఇస్తాడు. హీ గివ్స్ అస్ అ వర్డ్. ఆయన వాక్కుని ఇస్తాడు. మనం దేవుని గురించి మనం నేర్చుకోవాల్సింది ఇదే అన్నమాట. వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ గాడ్. ఆయన ఎలా పని చేస్తాడంటే ఫస్ట్ హీ గివ్స్ అ వర్డ్. దేవుడు ఒక వాక్కును దయచేస్తాడు, లేక ఒక ప్రామిస్ను దయచేస్తాడు, ఒక వాగ్దానాన్ని దేవుడు దయచేస్తాడు. సో మనం తెలుసుకోవాలి. సో అందుకే దేవుడు ఎప్పుడు కూడా, నాకు కొంతకాలం, కొన్ని సంవత్సరాల క్రితము, నేను కూడా పెద్దగా నేను దీని గురించి అంతగా ఎక్కువ పట్టించుకునేవాడిని కాదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితము దేవుడు స్పష్టంగా కొన్ని విషయాలు నాకు నేర్పించాడు. ఏమిటంటే దేవుడు ప్రతి సంవత్సరం అంతా మనల్ని నడిపించేదానికి దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు దయచేస్తాడు. సో త్రూఅవుట్ ద ఇయర్, సంవత్సరం అంతా దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఒక వాగ్దానాన్ని దేవుడు దయచేస్తాడు. సో కాపరులముగా మా యొక్క బాధ్యత ఏమిటి అంటే, కాపరులముగా దేవుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యత, మా పైన పెట్టినటువంటి బాధ్యత ఏమిటి అంటే, ఆ వాక్కును మేము కనుగొని, ఆ వాక్యాన్ని, ఆ స్వరాన్ని విని, ఆ యొక్క ఆహారాన్ని, లేకపోతే బైబిల్ భాషలో చెప్పాలంటే ఆ మేతను, ఆ ఆహారాన్ని మీకు అందించడమే అది మా యొక్క బాధ్యత అన్నమాట. సో గనక దేవుడు తెలియజేసినటువంటి రీతిగా కొన్ని సంవత్సరాల నుంచి, అంటే లాటరీ పద్ధతిలో ఏ వాగ్దానమైనా కూడా లిటరల్గా మాట్లాడితే అన్ని వాగ్దానాలు మనవే. బైబిల్ అంతా మనదే, ప్రతి వాగ్దానం మనదే, ఇదే మన ఆస్తి. అయితే దీన్ని ఏమంటామంటే లోగోస్ అంటాం. లోగోస్ అంటే వ్రాయబడినటువంటి వాక్కు, వ్రాయబడిన వాక్కు. సో వ్రాయబడిన వాక్కు మనకు కొంతవరకు పనిచేస్తుంది. అంటే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు నేను చెప్తాను. దేవుని వాక్యంలో వ్రాయబడింది, యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తుంటే పేతురు నేను కూడా నడుస్తానని అనుకున్నాడు. సో పేతురు నీళ్ళ మీద నడిచాడు కాబట్టి బైబిల్లో ఉంది, వ్రాయబడిన మాట ఉంది,
నేనెందుకు నడవకూడదు అని ఒక ముగ్గురు సిస్టర్స్ చాలా సంవత్సరాల క్రితము పేతురే నడిస్తే, దుడుకు పేతురే నడిస్తే మేమెందుకు నడవకూడదు, బైబిల్ ఉంది కదా, మేము రోషం కలిగినటువంటి దేవుని యొక్క పిల్లలం అని చెప్పి వారు నీళ్ళ మీద నడిచేదానికి వెళ్ళి మునిగిపోయి చనిపోయారు. మరుసటి రోజు పేపర్ నిండా ఇవే వార్తలు. వాళ్ళ దేవుడు నిజంగా దేవుడైతే వారిని ఎందుకు కాపాడలేదు. సో కాబట్టి బైబిల్ని వాళ్ళు ఫాలో అయ్యారు, వాక్యాన్నే వారు ఫాలో అయ్యారు, వ్రాయబడిన వాక్యాన్ని ఫాలో అయ్యారు. సో ఆ టైంలో పాల్యాంగిచో గారు వారి దేశంలో జరిగిందనమాట ఇది. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మొరపెడుతూ, ప్రభువా ఇది నువ్వే దేవుడు అని మాకు తెలుసు, నువ్వు లేకుంటే మేము ఈరోజు బ్రతికుండే వాళ్ళం కాదు, నువ్వు జీవం కలిగినటువంటి దేవుడు అని మాకు తెలుసు, కానీ ఇది ఎందుకు జరిగింది, నువ్వు ఎందుకు కాపాడలేకపోయావు, నీ పేరు చూడు ఎట్లా పాడైపోయిందో. ఏమిటంటే అప్పుడు దేవుడు పాల్యాంగిచో గారికి వివరించాడు. వ్రాయబడిన వాక్యము, పలుకబడిన వాక్యము. వ్రాయబడిన వాక్యము జనరలైజ్డ్ వర్డ్. ఇది డాక్ట్రైన్కు, సిద్ధాంతానికి మనకు ఉపయోగపడుతుంది. కానీ వ్యక్తిగతంగా నడిపించేదానికి వ్రాయబడిన వాక్కు కాస్త పలుకబడాలి. వ్రాయబడిన వాక్కుని ఏమంటామంటే లోగోస్ అంటాం అన్నమాట. ఇదంతా వ్రాయబడిన వాక్కు. కానీ ఈ వ్రాయబడిన వాక్కులో నుంచి ఒక వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే కదిలించి మనకి ఇస్తాడో అదేమవుతుందంటే రేమా అవుతుంది అన్నమాట. రీమా అవుతుంది అది. యేసు ప్రభు అపవాదితో పోరాడినప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోట నుండి వచ్చు, వ్రాయబడిన మాట అని చెప్పలేదు, దేవుని నోట నుండి వచ్చు. సో ఈ వ్రాయబడిన మాటను తీసుకొని దేవుడు మాట్లాడినప్పుడు మనకు జీవం కలుగుతుంది. సో కాబట్టి వ్రాయబడిన వాక్కు కాస్త పలుకబడాలి. మనం తీసుకోవచ్చు, మనం ప్రార్థనాపూర్వకంగా కొన్నిసార్లు మనం వాగ్దానాలు తీసుకోవచ్చు. మన యొక్క హృదయ స్థితిని బట్టి కూడా ఆ రీతిగా వాగ్దానాలు మనకు పనిచేసేదానికి ఆస్కారం ఉంది. అయితే నేను ఉత్తమమైన మార్గం, నేను ఎంచుకున్నటువంటి ఒక ముఖ్యమైన మార్గం ఏంటంటే, ఆ దేవాదేవుడు నాలోనే నివసిస్తున్నాడు, మనలోనే నివసిస్తున్నాడు. కాసేపు కూర్చొని ప్రభు నువ్వు మాట్లాడంటే ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద బెస్ట్ వే దట్ ఐ హ్యావ్ సీన్. సో ఆ రీతిగా దేవుడు సంవత్సరం అంతటికి కూడా ఒక వాక్యాన్ని ఇచ్చి, ఆ వాక్యాన్ని ఆయన ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేరుస్తాడనమాట. సో ప్రతి సంవత్సరం ఒక వాగ్దానాన్ని దేవుడు ఇవ్వడం, ఆ వాగ్దానాన్ని మనం నమ్మినప్పుడు, ఆ వాగ్దానాన్ని గురించి మనం ప్రకటించినప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. సో గనుక ఇయర్ ప్రామిస్ అన్నటువంటిది, దాన్ని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు, చాలా రోజుల క్రితం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాక్యం ఏంటంటే, దేవుడు సమస్తమును నూతనంగా చేయబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా. సమస్తమును అంటే నిన్ను గురించినటువంటి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కార్యాలను నువ్వు చూడబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నూతన క్రియలు చాలా మొలిచాయంట, చాలా కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. చాలా విషయాలు చెప్పాడు, వాటిలో ముఖ్యమైనటువంటిది ఇది. సో ఇది ఎలా జరుగుతుంది అంటే, దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, ఆయన క్రొత్త తైలముతో ఆయన అంటుతాడంట. హల్లెలూయా. క్రొత్త తైలం. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు అనాయింట్ యూ విత్ అ ఫ్రెష్ ఆయిల్, ఫ్రెష్ అనాయింటింగ్. క్రొత్త తైలము, క్రొత్త అభిషేకముతో దేవుడు మనల్ని ఈ యొక్క సంవత్సరము ఆయన అభిషేకించి ఆయన తన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకోబోతున్నాడంట. సో గనుక దేవుని యొక్క వాక్యం ఎప్పుడైనా మన జీవితంలో పని చేయాలి అంటే ఆ వాక్యాన్ని మనము అంగీకరించాలి, ఆ వాక్యాన్ని మనము నమ్మాలి. ఆ వాక్యము తప్ప ఇక ఏమి కనబడకూడదు, ఏం వినపడకూడదు. అంటే ఆ వాక్యానికి విరోధంగా ఉన్నటువంటి ఏ పరిస్థితి కూడా మనకు కనిపించకూడదు, మనకు వినపడకూడదు. అంటే మనం కొన్ని విషయాలకు గురిటి వల్ల కావాలి, కొన్ని విషయాలకు చెవిటి వల్లం కావాలి, కొన్ని విషయాలకు మూగ వల్లం కూడా కావాలి. లోకమంతా కూడా ఇప్పుడు కరోనా సెకండ్ స్ట్రెయిన్ గురించి మాట్లాడుతుంటే మనం మాట్లాడకూడదు. మనం దేని గురించి మాట్లాడాలి? దేవుడు క్రొత్త తైలంతో మనల్ని అంటుతాను అని చెప్పాడు. మనకు అదే కనిపించాలి. ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు,
సో నేను ఐ స్పెషలిస్ట్ అని కదా, కాబట్టి మా దగ్గరికి దగ్గర ముక్కాల భాగం ముసలి వాళ్ళు వస్తారు. వారిలో కనీసం ఒక కాలు భాగం, పావు వంతు భాగము వాళ్ళు చెవిటి వాళ్ళు ఉంటారు. చెవిటి ఉంటుంది అనమాట వాళ్ళకు. నేను ఏమైనా మాట్లాడిని వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతుంటారు. చెవిటి వాళ్ళతో ఇదే ప్రాబ్లం. మనం ఏమైనా మాట్లాడిని అది వినపడదు కదా, వాళ్ళ రెస్పాన్స్ వేరే ఉంటుందన్నమాట. టోటల్గా మనము కూడా ఆత్మీయంగా అలాగా కావాలి. మీరు ఏం చెప్తున్నారో నాకు తెలియడం లేదు, పేపర్లో ఏముందో నాకు తెలియడం లేదు, టీవీ న్యూస్లో ఏమొస్తుందో నాకు తెలియదు. నాకు తెలిసిందంతా ఒక్కటే, క్రొత్త తైలంతో నా దేవుడు నన్ను అభిషేకిస్తాను అన్నాడు, గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును హెచ్చిస్తాను అన్నాడు. అది తప్ప నాకు ఏం కనపడదు, ఏమీ వినపడదు. ఇంత రాడికల్గా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుంటే మాత్రం మీరు డిసెంబర్ 31 వరకు ఆగాల్సిన పని లేదు. జనవరి 31 వరకు లోపలే నెరవేరుతాయి వాక్యాలన్నీ. హల్లెలూయా. See, that's how the word of God works. దేవునితో కలిసి నడవడం అంటే దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకోవాలి. ఒక్క మాట మన జీవితాన్ని ఎన్నటికీ మార్చివేయగలదండి. ఒక్క మాట, 1 word కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. సో మనకు కావాల్సిందంతా ఏమిటంటే, దేవా, శతాధిపతి అడిగాడు కదా, ఒక్క మాట ఇవ్వు చాలు. ఒక్క మాట, 1 word వీ షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్. 1 word, ఒక్క మాట చాలు. మనకు సమస్యలు ఎంత పెద్దవైనా కూడా మనకు అనవసరం, కానీ ఒక్క వాక్కు ప్రభువా, ఒక్క వాక్కు నాకు కావాలి, ఒక్క మాట నాకు కావాలి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఆ మాటని ఇస్తాడు. ఎందుకంటే ఆశకున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు తప్ప ఆశ లేని వాళ్ళ జోలికి ఆయన వెళ్ళడం. సో కనుక నువ్వు ప్రభువా ఒక్క మాట నాతో మాట్లాడు, దీనికి సంబంధించి ఒక వాక్కు నాకు ఈ ప్రభు అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాక్కును నీకు ఇస్తాడు. నీవేం చేయాలంటే ఆ వాక్కును పట్టుకొని ఆ వాక్కు పైన నిలబడాలి. సో ఈ సంవత్సరం అంతా దేవుడు 92వ కీర్తనను దేవుడు నెరవేరుస్తానని చెప్పాడు నాకు. 92వ కీర్తన. కాబట్టి నేను నీకేం చెప్పానో అది చెప్పు. ఎవరెవరు ఈ మాటలు నమ్ముతారో వారందరి జీవితాల్లో 92వ కీర్తనను నేను నెరవేరుస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. సో టోటల్గా నాకు అసలు ఎలా ఉందంటే, మొత్తం సంవత్సరం అంతా 92వ కీర్తన ధ్యానిద్దామా అన్నట్లుంది. సో కాబట్టి ఆ పని ఇప్పుడు మీకే అన్నమాట. మీరు బాగా 92వ కీర్తన వచనం పదం బాగా చదవండి. క్లుప్తంగా నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో వీలైతే నెక్స్ట్ సండే నుంచి మళ్ళీ మన ఓల్డ్ సిరీస్ కంటిన్యూ చేస్తాం. సో ఇంపార్టెంట్, గాడ్ స్పోక్ టు మీ. దేవుడు నాతో మాట్లాడాడు. 92వ కీర్తనను దేవుడు నెరవేర్చబోతాను. 92వ కీర్తనను దైవజనులు మోషే గారు రాశారు. 92వ కీర్తనను దేవుడు నెరవేరుస్తానని దేవుడు చెప్పాడు. సో ఇచ్చినటువంటి మూల వాక్యం ఏమిటంటే 10వ వచనం, 92:10. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. దేవుడంట గురుపోతు అన్నటువంటిది ఇప్పుడు లేదు. అది ఏన్షియంట్ యానిమల్ అన్నమాట. అది దేనికి ఫేమస్ అంటే అది ఒక రాయల్టీకి, అతిశయానికి చాలా పేరు అన్నమాట. సో దాని యొక్క కొమ్ము హెచ్చించబడినట్లు దేవుడు నీ కొమ్మును, అంటే నీ కొమ్ము అంటే ఏంటో తెలుసా, నీ పేరును అన్నమాట. హల్లెలూయా. అది నీకైనా వర్తిస్తుంది, నీ కుటుంబానికైనా వర్తిస్తుంది, అది నీ సంఘానికైనా వర్తిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ టాకింగ్ అబౌట్ ఆనరింగ్ అండ్ గ్లోరిఫికేషన్. హెచ్చింపు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఘనపరుస్తాడంట దేవుడు, నిన్ను హెచ్చిస్తాడంట. ఎక్కడెక్కడ అవమానమో, ఎక్కడెక్కడ తలదించబడిందో, ఎక్కడెక్కడ నీకు విరోధంగా మనుషులు పనిచేస్తారు, అన్ని చోట్ల కూడా దేవుడు నీ తలను పైకి ఎత్తుతాడంట. ఘనతతో దేవుడు నిన్ను అలంకరిస్తాడంట. ఎలా నిన్ను హెచ్చిస్తాడు అంటే క్రొత్త తైలంతో నిన్ను అంటడం ద్వారా. హల్లెలూయా. ఫ్రెష్ అనాయింటింగ్, క్రొత్త తైలంతో నిన్ను అంటడం ద్వారా. సో ఇప్పుడు మన పాయింట్ ఏమిటంటే, క్రొత్త తైలంతో మనము అంటపడాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం క్రొత్త తైలంతో మనము అంటబడతాం. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. సో ప్రతి విషయంలో కూడా దేవుని పాత్ర ఉంటుంది, మన పాత్ర ఉంటుంది. దేవుడు వాక్కునిచ్చాడు, ఇప్పుడు మన చేతిలో పెట్టేశాడు దేవుడు.
సో మనం ఆ వాక్కును తీసుకుని ఏం చేస్తాం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైన కీలకమైనటువంటి విషయం. సో కాబట్టి క్రొత్త తైలముతో నేను అంటబడితిని, అండ్ గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తిదివి. ఈ 92వ కీర్తనలో 3 విషయాల గురించి దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది, నీకు విరోధంగా పనిచేసే పరిస్థితి కానీ, దయ్యము కానీ, లేకపోతే మనుషులు కానీ, వీరందరి పైన దేవుడు విజయాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఒకటి. రెండవది, నీవు అపరిమితముగా నీవు ఆర్థికంగా నువ్వు వర్ధిల్లబోతున్నావు. 2. మూడవది, నీ యొక్క ఆరోగ్యము చక్కబడబోతుంది. హల్లెలూయా. శత్రువుల పైన విజయము. రెండవది, అసాధారణమైనటువంటి ఆర్థికపరమైన అభివృద్ధి. మూడవది, అసాధారణమైనటువంటి ఆరోగ్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. 3. నమ్మగలరా ఇది? కెన్ యూ బిలీవ్ దిస్? నమ్మగలరా? మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. మన లెక్కచారాలు వేసుకోకూడదు. దేవుడు చెబితే వెంటనే నమ్మాలి అంతే. ఎలా వివరణ లేదు, ఏం లేదన్న నమ్మడం కావాల్సి దేవునికి. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో 92వ కీర్తన దేవుడు ఆయన నెరవేరుస్తానని చెప్పాడు. సో ఎవరు క్రొత్త తైలము చేత అభిషేకించబడతారు? సో ఇది పాయింట్. ఇది చెప్పమన్నాడు దేవుడు. హూ విల్ బీ అనాయింటెడ్ విత్ ఫ్రెష్ ఆయిల్. ఫ్రెష్ అనాయింటింగ్. అభిషేకము అంటే సింపుల్గా చెప్పాలంటే పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి. ఆదాము హవ్వలకు దేవుని యొక్క శక్తి అవసరం లేదు. వాళ్ళకి ఫస్ట్ దేవుని యొక్క సారూప్యంలో వారు తయారు చేయబడినప్పుడు వారు దేవునిలాగానే ఉన్నారు. వారికి సపరేట్ అనాయింటింగ్ వారికి ఏం అవసరం లేదు. ఆల్రెడీ దే వర్ అనాయింటెడ్. కానీ మానవుడు పడిపోయిన తర్వాత, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయిన తర్వాత, ఆత్మీయంగా చచ్చిపోయిన తర్వాత, బలుల ద్వారా పాపాలు కప్పబడడం ద్వారా దేవుడు కొద్ది మందిని మాత్రము దేవుడు వాడుకునేదానికి, వారు తన రాజ్యం కొరకు పనిచేసేదానికి వారి యొక్క సామర్థ్యం సరిపోదు గనుక ఆయన అభిషేకాన్ని ఇచ్చేవాడు అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో మెయిన్గా 3 రకాల పనుల కొరకు దేవుడు అభిషేకాన్ని ఇచ్చేవాడు. మొదటిది యాజకుల కొరకు. మోషేతో అన్నాడు. రెఫరెన్సెస్ అన్నీ చూపించాలంటే టైం సరిపోదు. సో క్లుప్తంగా నేను చెబుతాను. అసలు నేను పాయింట్ ఈరోజు చేస్తాను. మోషేతో దేవుడు ఏమన్నాడంటే, నీవు అహరోనును పిలిచి అహరోనును నీవు తైలముతో అభిషేకించు అన్నాడు. నీవు అహరోను తైలముతో అభిషేకిస్తే అప్పుడు అహరోను నాకు యాజకునిగా పనిచేస్తాడు అన్నాడు. సో పాత నిబంధనలు ఎలా ఉండేదంటే, ఎప్పుడైతే దేవుని యొక్క సేవకులు నూనెతో, ఆ నూనె కూడా ఎలా చేయాలి, ఏమేమి కలపాలి అని చాలా స్పష్టంగా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ నూనెను ఎప్పుడైతే నూనెను వారి తల మీద మరి పోస్తారో, జస్ట్ చుక్కల్లాగా కాదు, పోస్తారనమాట, పైనుంచి కింది కారుతుంది అది. సో ఆ రీతిగా ఎప్పుడైతే నూనె వారి మీదకి పోయబడుతుందో ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వారి జీవితంలో పనిచేస్తుంది. అంటే వారిది కాని సామర్థ్యం వారికి వస్తుంది. ఒక సపరేట్ ఎబిలిటీ వారికి దయచేయబడుతుంది. హల్లెలూయా. సో కాబట్టి అంతవరకు ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అభిషేకము తర్వాత క్రొత్త వ్యక్తిలాగా మారిపోతాడు. తన సామర్థ్యం మారిపోతుంది. సో యాజకుని పని చేసేదాని కొరకు దేవుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించేవాడు. అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. రెండవదిగా రాజును, ఇశ్రాయేలీయులు రాజును కోరుకున్నారు. సో కాబట్టి రాజు పని చేసేదానికి కూడా దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు దయచేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు సమూయేలు గారు రాత్రంతా ఏడుస్తూ కోపంతో ప్రార్థన చేస్తూ బాధపడుతుంటే దేవుడు అన్నాడు, ఇంకెంతకాలం బాధపడతావు సౌలు గురించి, ఎప్పుడో సౌలు రిటైర్ అయిపోయాడు, నా మనసులోంచి తీసేశాను, నేను ఇంకొకరిని కనుక్కున్నాను, నా హృదయాన్ని కనుక్కున్నాను, నీవు వెళ్ళి బెత్లెహేముకు వెళ్ళి నీవు యెష్షయి కుమారులో ఒకనిని నీవు అభిషేకించు, నీ కొమ్మును నూనెతో నింపుకొని పోయి నీవు అభిషేకించు అన్నాడు. అక్కడికి పోయిన తర్వాత నేను ఏం చేయాలో చెప్తాను. సో మనకందరికీ తెలిసిన విషయమే. అక్కడికి వెళ్ళాడు, చూశాడు, బాహ్య రూపంలో చూశాడు. ఫస్ట్ జ్యేష్ఠ కుమారుడే
బాగా ఫుల్ 6 ప్యాక్లో ఉన్నాడు అనమాట, బాడీ బిల్డింగ్లో ఉన్నాడు. ఖచ్చితంగా ఈయనే కింగ్ లాగా ఉన్నాడు బయటకు చూసేదానికి అని అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నో 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 నో. ప్రవక్తలు కూడా చాలాసార్లు తప్పులు చేస్తారు. ప్రవక్తలు కూడా కొన్నిసార్లు మనసుతో ఆలోచించినప్పుడు పొరపాటు జరుగుతుందన్నమాట. సో అప్పుడు అన్నాడు, మనుషుడు పైరు పని చూస్తాడు కానీ నేను హృదయాన్ని చూస్తాను. సో చూశాడు 1 by 1 ఎవరు కాదు. దేవుడు చెప్పడం లేదు, నో 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 అంటున్నాడు. ఇంకా అడిగాడు ఏషియాని, ఇంకెవరు లేరా అన్నాడు. ఉన్నాడు ఒకడు, చిన్నోడు ఉన్నాడు. వాడు గొర్రెలు మేపేవాడు, వాడు రాజుకు, వాడు కనుక చదువు అవ్వలేదు, వాడు ఏంటి రాజుకు అభిషేకం అంటే, గొర్రెలకైతే వాడు పనికొస్తాడు చూడు, గొర్రెలు మేపేవాడు అంటే పిలుచుకుంటా. అతను వచ్చేంత వరకు నేను కూర్చొని అన్నాడు సమూయేలు. అతను వచ్చేంత వరకు నేను కూర్చొని అన్నాడు. సో వెళ్ళి దావీదును పట్టుకొని వచ్చాను. పట్టుకొని వస్తే దేవుడు చెప్పాడు, ఏనే అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు సమూయేలు, నూనె పోసి దావీదును అభిషేకిస్తే వాక్యంలో రాయబడింది, ఆ రోజు నుంచి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చాను. హల్లెలూయా. నాకు తెలియదు అంతకుముందు మరి దావీదుకి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు నుంచి అంతవరకు దావీదు సామర్థ్యము ఒక స్థాయిలో ఉండేది. బట్ ఆ రోజు నుంచి, అంటే అంతకుముందు లేదు అభిషేకం, అంతకుముందు భక్తి ఉంది, దేవుని ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు, విశ్వాసాన్ని విడుదల చేసేవాడు, దేవుని యొక్క శక్తితో మరి సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. కానీ బట్ ఆ రోజు నుంచి సపరేట్ శక్తి ఆయన మీదకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్ముడు దావీదుతో ఉన్నాడు. సో కాబట్టి సౌలుకు దయ్యం పట్టినప్పుడు దావీదును పిలిస్తే ఊరికి వాయిద్యాన్ని వాయిస్తుంటే దయ్యాలు పారిపోయాయి. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. ఈనాడు మనము సూపర్ న్యాచురల్ వ్యక్తుల్లాగా, మానవాతీతమైన వ్యక్తుల్లాగా, అబవ్ ఆర్డినరీ పీపుల్గా, సాధారణమైన వ్యక్తుల కంటే ఇంకా అత్యధికమైన స్థాయిలో జీవించాలి అంటే మనకు ఈరోజు కావాల్సింది ఏమిటంటే అభిషేకం మనకు కావాలి. హల్లెలూయా. సో దావీదు వాయిద్యాల వాయిస్తుంటే ఆ దేవుని యొక్క శక్తి విడుదలయ్యింది, దయ్యాలు పారిపోయాయి. ఎవరు అన్నారనమాట, ఈ కాలంలో ఎట్లున్నారంటే వాయిద్యాలు వాయిస్తే దయ్యాలు పోవడలేదు, దయ్యాలు వస్తున్నాయన్నారు. అంటే అభిషేకం లేకుండా దేవుని యొక్క పని చేస్తే దయ్యాలే వస్తాయి, దురాత్మలే వస్తాయి. కానీ అభిషేకముతో పని చేస్తే దేవుని యొక్క ఆత్మ దిగుతాడు. హల్లెలూయా. సో అభిషేకాన్ని దేవుడు మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని చక్కగా చేసేదానికి, ఎక్సలెంట్గా చేసేదానికి, పవర్ఫుల్గా చేసేదానికి దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. సో యాజకులను దేవుడు అభిషేకించాడు, తర్వాత రాజును దేవుడు అభిషేకించాడు. సో అభిషేకించాడు. కొంతకాలానికి కొన్ని ఏళ్ళ తర్వాత దావీదు రాజు అయ్యాడు. హల్లెలూయా. సో దేవుడు ఈరోజు కూడా నీకు క్రొత్త అభిషేకాన్ని దయచేయబోతున్నాడు. ఇది వరకు లేని శక్తి నీవు పొందుకొనబోతున్నావు. హల్లెలూయా. ఇది వరకు చూడనటువంటి కార్యాలు నీవు చూడబోతున్నావు. ఒక సపరేట్ పవర్, సపరేట్ సామర్థ్యము నీ మీదికి రాబోతా ఉంది. ఇది దేవుని యొక్క కార్యం, దేవుడు జరిగించబోతున్నాడు. సో అదే రీతిగా మనం చూస్తే ఇంకొక రకమైనటువంటి వ్యక్తిని దేవుడు అభిషేకించాడు. దేవుడు ప్రవక్తలను అభిషేకించాడు. ప్రవక్తలంటే దేవుని స్వరం విని ఆ స్వరాన్ని ప్రజలకు తెలియజేసేవారు అన్నమాట. వారిని అభిషేకించాడు. సో అది సామాన్యంగా అది అసాధ్యం. ఎందుకంటే ప్రధాన యాజకుడు అభిషేకించబడిన వాడు మాత్రమే ప్రత్యక్ష గుడారము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒకసారే దేవుని యొక్క స్వరాన్ని వారు వినగలిగేవారు. అది ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అక్కడికి వెళ్ళాలి. సో కాబట్టి ఎవరంటే వారు దేవుని స్వరం వినేదానికి వీలు లేదు. సో కాబట్టి దేవుడు కొంతమందిని నియమించాడు, ప్రవక్తలుగా నియమించాడు. ఏలియాతో దేవుడు చెప్పాడు, ఏలియా ఇంకా త్వరలో నువ్వు నా దగ్గరికి వచ్చేసేయాలి. సో కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఎలీషా ఉన్నాడు కదా, ఎలీషాను నీవు ప్రవక్తగా అభిషేకించు అన్నాడు. సో ఈ యాజకులు ప్లస్ ప్రవక్తలు ప్లస్ రాజులు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. దీన్ని ఏమంటామంటే స్పిరిట్ అపాన్ అంటాం. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చేవాడు. పరిశుద్ధాత్మ గురించి చాలామంది మాట్లాడుతూ వచ్చింది పోయింది అంటుంటారు, అంటే వారికి తెలియదు అనమాట దాని గురించి.
పరిశుద్ధాత్ముడు యేసుప్రభు ఏమన్నాడంటే ఆయన 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 అన్నాడు. సో మనం చక్కగా సంబోధించాలి, భాష వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేవాడు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేవాడు, పరిశుద్ధాత్మ సంసోను మీదకి వచ్చేవాడు, టైం ఆఫ్టర్ టైం పని కొరకు వచ్చేవాడు. సో ఇది పాత నిబంధనలో. మన క్రొత్త నిబంధనలోకి వచ్చే లోపల యేసుక్రీస్తు ప్రభు పుట్టడమే పరిశుద్ధాత్మ శక్తితో ఆయన పుట్టాడు. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించింది. సేమ్ మనలాగే అనమాట. మనం కూడా అంతే కదా, మనం పరిశుద్ధాత్మ ద్వారానే కదా మనం జన్మించింది. ఆయన కన్విన్స్ చేస్తేనే, ఆయన మన కళ్ళు తెరవడం మూలంగానే మనం తిరిగి జన్మించాం. యేసుప్రభు జన్మించింది పరిశుద్ధాత్మ వల్లనే, మనం తిరిగి జన్మించింది పరిశుద్ధాత్మ వల్లనే. మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగం, యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం తీసుకునేదానికి బాప్తిస్మం యోహాను దగ్గరికి అక్కడికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుని తర్వాత ఒడ్డు మీదకి వచ్చి అక్కడ ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె, పావురం కనపడలే అక్కడ, పావురం ఎలా వాలుతుందో అలా పరిశుద్ధాత్ముడు వచ్చి యేసయ్య మీదకి వచ్చి వాలాడు. పుట్టింది ఆత్మ ద్వారానే. కానీ ఆ రోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభును పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. అభిషేకించబడిన తర్వాత 40 days ఫాస్టింగ్, 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఆయన తన ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెబుతాడు, ఏమంటాడంటే దేవుని యొక్క ఆత్మ నా పైన ఉన్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ మీ. బీదలకు సువార్త ప్రకటించడం అంటే ఏ పని కొరకు దేవుడు నన్ను అభిషేకించాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు మానవుడు, 100% మానవుడు. అక్కడ మనం గుర్తించాలి, దైవత్వాన్ని ప్రక్కన పెట్టాడు. మనం ఆయన దేవునిలాగా అక్కడ చూడకూడదు, మానవుడిలాగా చూడాలి, మనలాగా చూడాలి. సో 30 సంవత్సరాల వరకు ఆయనకు లేనటువంటి శక్తి సామర్థ్యము ఆ రోజు వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ అభిషేకం వచ్చిందో, ఆ అభిషేకంతో ఎప్పుడైతే ఆ మందిరంలోనికి వెళ్ళాడో, మందిరంలోనికి వెళ్తే అక్కడ ఆయన ఏమీ అనకుండానే దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఊగిపోవడం మొదలైపోయింది. ఏంటి ఇక్కడంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. దేవుడు దాని కొరకే దేవుడు యేసుక్రీస్తు ప్రభును అభిషేకించాడు. అపోస్తలుల కార్యంలో పేతురు గారు వాక్యం చెబుతూ ఏమంటారు, ఎట్లనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించను. యేసు ప్రభువుకే పరిశుద్ధాత్మ అభిషేకము అవసరం అయినప్పుడు మనందరికి కూడా ఏదో ఒక పని ఉంది. నేను డాక్టర్ను, పాస్టర్ గారు టీచర్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, లేకపోతే చిన్న పని చేయొచ్చు, లేకపోతే డ్రైవింగ్ చేయొచ్చు, లేకపోతే ఒక మ్యూజిషియన్ కావచ్చు, సింగర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఇవి ఏమైనా కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా మన ఫీల్డ్లో ఇతరుల కంటే, సున్నతి లేని వారి కంటే, దేవుడు లేని వారి కంటే 10 అంతలు ఎక్సలెంట్గా మనం ఉండాలి. హల్లెలూయా. 10 అంతలు ఎక్సలెంట్గా ఉండాలి. మనము కానీ మన పిల్లలు కానీ, జీవము కలిగినటువంటి దేవుని నమ్మినటువంటి పిల్లలు 10 అంతలు అంటే మనకు సెకండ్ ర్యాంక్కు ఆమెడు దూరం ఉండాలన్నమాట. క్రైస్తవులు అంటే ఫెయిల్యూర్కు అసలు నోటెడ్ అయిపోయారన్నమాట. అలా ఉండకూడదు. అలా ఎందుకు ఉంటున్నారు తెలుసా? దే డోంట్ హ్యావ్ అనాయింటింగ్. వారి సామర్థ్యముతో వారు పనిచేస్తున్నారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు. కాబట్టి వారి సామర్థ్యానికి మించి పని చేయాలంటే ఏం కావాలో తెలుసా? వారికి క్రొత్త తైలము చేత అభిషేకించబడడం కావాలన్నమాట. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది కేవలం సంఘానికి మాత్రమే సంబంధించింది కాదు, వాక్యాన్ని చెప్పేదానికి సంబంధించింది మాత్రమే కాదండి. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి పనికి, నీకు ఏ పని దేవుడిచ్చాడో, ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును ఎక్సలెంట్గా చేసే నిమిత్తము దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నేను క్రొత్త తైలం పొందుకున్నాను అనుకోండి, క్రొత్త తైలం చేత నేను అభిషేకించబడితే నేను వర్షిప్ బాగా చేస్తాను. హల్లెలూయా. ఫ్రెష్ అనాయింటింగ్ నేను పొందుకున్నాను అనుకోండి, ప్రసంగము ఇంకా బాగా చెబుతాను. సో క్రొత్త తైలం చేత అభిషేకించబడితే ఏమవుతుందో తెలుసా? నేను చక్కగా ఆపరేషన్లు చేస్తాను బాగా. అంటే నేను చేసే పనిని ఐ కెన్ డూ ఇట్ మోర్ ఎక్సలెంట్లీ ఇఫ్ ఐ రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఫర్ మీ. దేవుని అభిషేకాన్ని మనం పొందుకుంటే, దేవుడు ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతులో మనం ఎక్సెల్ అయిపోవచ్చండి. సో
దాని కొరకే దేవుడు మనకు అభిషేకాన్ని దయచేస్తాడు. సో ఈ సంవత్సరం దేవుడు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రొత్త తైలముతో నేను అభిషేకిస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే నీది కాని సామర్థ్యము నువ్వు పొందుకొనబోతున్నావు, నీది కానటువంటి జ్ఞానాన్ని నీవు పొందుకొనబోతున్నావు. దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు ఏ రీతిగా దేవుడు హెచ్చించాడో 10 జ్ఞానాన్ని వారు ప్రదర్శించారు. దీన్ని బట్టి దేవుడు వారిని అభిషేకించాడు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా అన్నాడు. we need the anointing of the Holy Spirit. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టడం పరిశుద్ధాత్మ మూలంగా జన్మించాడు. పరిచర్య చేయాలంటే ఆయనకు పరిశుద్ధాత్మ అభిషేకము అవసరమైంది. He needed the anointing of the Holy Spirit. So how much more we need the anointing of the Holy Spirit? సో కనుక we need the anointing of the Holy Spirit. Anointing అంటే పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి, పవర్ అంటే ఇంకా స్పష్టంగా చెప్పండి, ద ఎబిలిటీ టు గెట్ రిజల్ట్స్. ఫలితాలను ఇవ్వగలిగే సామర్థ్యాన్నే శక్తి అంటాం. పాజిటివ్గా మాట్లాడితే ఫలితాలను ఇవ్వగలిగే సామర్థ్యం. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. చాలా విషయాలు అంటే దేవుడు మనల్ని ఏ పిలుపు పిలిచాడో, మనకి ఏ పనిని అప్పగించాడో దాంట్లో ఆయనకు మహిమకరంగా మనం జీవించాలంటే మన శక్తి, మన సామర్థ్యము, మన జ్ఞానము మనకు సరిపోదు. We need God. We need God's anointing. We need God's ability to excel whatever God has given unto us. సో కాబట్టి ప్రభు జీవితంలో చూసాం, ప్రభువును దేవుడు అభిషేకించాడు గనుక ఆయన మేలు చేయగలిగాడు. అభిషేకాన్ని పొందుకున్నాడు గనుక, కాబట్టి ఆయన మేలు చేయగలిగాడు. అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచూ సంచరించాడు. ఇఫ్ యు వాంట్ టు డూ ఎనీథింగ్ గుడ్ టు ద పీపుల్, యు నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. ఆఫ్టర్ ఆల్ వీఆర్ లివింగ్ టు హెల్ప్ వన్ అనదర్. మనం జీవించేదంతా కూడా ఎందుకో తెలుసా? సింపుల్గా మినిస్ట్రీ అంటే ఏం లేదండి, సింపుల్గా హెల్పింగ్ వన్ అనదర్. అది లేకుంటే అసలు ఇంకా పరిచర్యకు అర్థమే లేదు, పరిచర్య అనే దానికి అర్థమే లేదు. సో నేను వాక్యం చెప్తే ఏం చేస్తానంటే ఐఎమ్ హెల్పింగ్ యూ. సో ప్రార్థన చేస్తూ ఏం చేస్తాం? ఐఎమ్ హెల్పింగ్ యూ. వర్షిప్ చేస్తూ ఏం చేస్తాం? ఐఎమ్ హెల్పింగ్ యూ. సో ఇన్ ద సేమ్ వే మినిస్ట్రీ అంటే ఏం లేదండి, హెల్పింగ్ వన్ అనదర్. స్పిరిచువల్గా, ఆత్మీయంగా, మానసికంగా, దేహపరంగా హెల్పింగ్ అనమాట. మినిస్ట్రీ అంటే సహకరించడము, సహాయము చేయడం అనమాట. సో ఈ యాటిట్యూడ్, ఈ యొక్క అండర్స్టాండింగ్, మనకి యొక్క అవగాహన మనకు ఉండాలి. సో ఆయన మేలు చేయగలిగాడు. దేన్ని బట్టి అంటే పరిశుద్ధాత్మ అభిషేకించబడేదాన్ని బట్టి. సో వీ నీడ్ అనాయింటింగ్. సో ప్రవక్తలను దేవుడు అభిషేకించేవాడు, యాజకులను దేవుడు అభిషేకించేవాడు, రాజులను పాత నిబంధన గ్రంథంలో అభిషేకించేవాడు. ఎప్పుడైతే నూనె వారి తల మీద వేయబడుతుందో ఆ రోజు నుంచి అభిషేకం వారి జీవితంలో పనిచేసేది. యేసుప్రభు జీవితంలో అదే రీతిగా జరిగింది. యేసుప్రభు డైరెక్ట్గా తండ్రి అయిన దేవుడి నుంచి అభిషేకాన్ని పొందుకున్నాడు. యేసయ్య పైన ఎవరు కూడా నూనె వేయలేదు. సో తర్వాత మనం క్రొత్త నిబంధన మన వరకు వస్తే, మన గురించి మనం ఆలోచిస్తే, మనం తిరిగి జన్మించినప్పుడు మనం పరిశుద్ధాత్మను మనము కలిగి ఉంటాం. వి విల్ హ్యావ్ గాడ్. దేవుని మన హృదయంలో కలిగి ఉంటాం, పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం. సో 12 మంది శిష్యులకు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత చాలాసార్లు చాలామంది కనిపించాడు. ఒకటేసారి 500 మందికి ఒకటేసారి ఫిజికల్గా, భౌతికంగా కనిపించారు. సో తన శిష్యులతో మాట్లాడి లూకాసు వార్తలో ఒక మాట అంటాడు. నేను చదివి వినిపిస్తాను. లూకాసు వార్త ఆఖరి అధ్యాయం 24వ అధ్యాయము 49వ వచనం. లూకాసు వార్త 24:49వ అధ్యాయం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. అప్పటికి వారు born again, వారు తిరిగి జన్మించారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత వారి మీదికి ఊదాడు. ఆయన అని ఊది పరిశుద్ధాత్మను పొందుకొనుడి అన్నాడు. దే రిసీవ్డ్. కానీ ఇక్కడ అభిషేకం అన్నటువంటిది బేసిక్గా ఇతరుల కొరకు. అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఫర్ అదర్స్ అన్నమాట. ఫస్ట్దేమో born again ఎక్స్పీరియన్స్. అప్పటికే మనకు పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం. ఎవరెవరు యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించారో వారందరూ దేవుడు ఉంటాడండి.
కానీ ఇది సపరేట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పైనుండి మీరు శక్తిని పొందు వరకు వెళ్ళొద్దన్నాడు, మినిస్ట్రీకి పంపించలేదు. డోంట్ గో టు ద మినిస్ట్రీ. ఎందుకు? ఒకవేళ అలాగే వెళ్ళింటే వాళ్ళు శక్తిహీనులుగా వారు ఉండేవారు. సో ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు, మీరు వెయిట్ చేయండి, కొన్ని రోజుల్లోగా నేను ప్రామిస్ చేశాను కదా, ఆ ప్రామిస్ను మీ మీదకి నేను పంపుతాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు. ఆయన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. సో యూ విల్ రిసీవ్ అన్ అనాయింటింగ్. మీరు క్రొత్త తైలంతో మీరు అంటబడతారు. సో అంతవరకు ఒక స్థాయిలో ఉన్నటువంటి మీరు ఆ రోజు నుంచి మీ యొక్క కథ మొత్తము మారిపోతుంది. యోవేలు గ్రంథంలో ప్రవచనాత్మకంగా దేవుడు చెప్పాడు కదా, అంత్య దినములలో నా ఆత్మను మనుషులందరి మీద నేను కుమ్మరిస్తాను అన్నాడు. సో ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడి నిమిత్తం వారు ఏం చేస్తారంటే వెళ్ళి మేడగది మీదకి వెళ్ళి 120 మంది, 12 మంది శిష్యులు మాత్రమే కాదు, 120 మంది అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారంటే చూడండి 53వ వచనం, ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండ్రి. సో ఈరోజు నా పాయింట్, ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే హీ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ 92 సామ్. ఎవరెవరు నమ్ముతారో వారందరి జీవితంలో 92వ కీర్తనను దేవుడు నెరవేర్చబోతున్నాడు. వాటిలో మూల వాక్యం ఏంటంటే, క్రొత్త తైలంతో నేను అంటబడితిని, గురుపోతు కొమ్మును హెచ్చించినట్లు నా కొమ్మును నీవు హెచ్చించితివి. సో ఇది ఎలా జరుగుతుంది? క్రొత్త తైలంతో మనము అంటబడేదా? ఎలా అంటబడతాం? ఎవరు అంటబడతారు క్రొత్త తైలంతో? హూ విల్ బి అనాయింటెడ్ విత్ ఫ్రెష్ ఆయిల్. హూ విల్ బి అనాయింటెడ్? మోషే అంటున్నాడు, క్రొత్త తైలంతో నేను అంటబడితే అంటున్నాడు. అహరోనును అభిషేకించినటువంటి మోషే క్రొత్త తైలంతో నేను అంటబడతాను అంటున్నాడు. దేన్ని బట్టి క్రొత్త తైలంతో నేను అంటబడతాను అంటున్నాడు? మనం చూస్తే 92వ కీర్తనకు వద్దామండి. 92వ కీర్తన ఈ భాగాలు, వాక్య భాగాలు చూపించినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను, ఎంత స్పష్టంగా దేవుడు రాసి ఉంచాడు అని. 92వ కీర్తన, అసలు ఈ 92వ కీర్తన ప్రారంభం కావడమే చూడండి, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. Who will be anointed with fresh oil in this year? ఈ యొక్క సంవత్సరంలో ఎవరు దేవుని యొక్క సామర్థ్యాన్ని పొందుకుంటారు? ఎవరి సామర్థ్యము మల్టిప్లై అవుతుంది? ఎవరు విస్తారంగా వాడబడతారు? ఎవరు తమ తమ డిపార్ట్మెంట్స్లో, తమ వృత్తిలో ఎవరు ఎక్సెల్ అవుతారు? ఇతరుల కంటే, దేవుడు లేని వారి కంటే పదంతలుగా ఎవరు ఎక్సెల్ అవుతారు అంటే, యెహోవాను స్తుతించుట మంచిది. ప్రైజింగ్ పీపుల్, ప్రైజింగ్ పీపుల్, స్తుతించేవారు మంచిది అంటున్నాడు. యెహోవాను స్తుతించుట మంచి. ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ గాడ్. కొన్నిసార్లు రివర్స్లో చెప్తే బాగా అర్థం. ఇట్ ఈస్ బ్యాడ్ నాట్ టు ప్రైజ్ గాడ్. యెహోవాను స్తుతించకపోవడము మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు? మనకు మంచిది కాదు, మన ఇంటికి మంచిది కాదు, మన ఒంటికి మంచిది కాదు, మన ఊరికి మంచిది కాదు, మన సంఘానికి మంచిది కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదు, మన వృత్తికి మంచిది కాదు. యెహోవాను స్తుతించుట మంచిది. వెన్ యూ ప్రైజ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, దేవుని స్తుతిస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? గాడ్ విల్ అనాయింట్ యూ విత్ అ ఫ్రెష్ ఆయిల్. క్రొత్త తైలంతో నేను ఎప్పుడు అభిషేకిస్తాడంటే, నువ్వు క్రొత్త తైలం కొరకు కనిపెట్టాల్సిన అవసరం లేదు. నీవు దేవుని స్తుతించుకుంటూ కూర్చుంటే, దేవుడు ఏ టైంలో దేవుడు క్రొత్త తైలాన్ని నీ మీదకి పంపిస్తాడో నీకు తెలియదు. బట్ హీ విల్ సెండ్ అట్ రైట్ టైం. వారు 120 మంది ఏం చేశారంట? ఎడతెగక దేవాలయములో ఆయనకు స్తోత్రము చేయుచుండ్రి. 10 రోజులు ఎడతెగక ఏక మనసుతో దేవర్ ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతించుకుంటూ కూర్చున్నారు. స్తుతించుకుంటూ కూర్చుంటే అకస్మాత్తుగా ఆకాశము నుండి బలమైన గాలి లాంటి ధ్వనితో, శబ్దంతో పరిశుద్ధాత్మ వారందరి మీదకి దిగి వారిని నింపేశాడు వారిని. ఎవరిని నింపాడు? ఎవరిని అభిషేకించాడు? ఎవరిని సూపర్ మ్యాన్ లాగా, సూపర్ ఉమెన్ లాగా చేశాడు? ఎవరిని సూపర్ న్యాచురల్ వ్యక్తిలాగా చేశాడంటే, ఎవరైతే ఎడతెగక స్తుతించుకుంటూ కూర్చున్నారో,
మోషే ఇదే రాస్తున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. తెలుగులో కీర్తించుట ఉంది, ఇంగ్లీష్లో ఇట్ ఈస్ గుడ్ టు సింగ్ ప్రైజెస్ టు గాడ్. సో ఉదయం నుంచి కూడా కొన్ని రోజుల నుంచి దేవుడు నాకు చెప్తున్న మాట ఏంటంటే, మనం బాగా పాటలు పాడడం నేర్చుకోవాలండి. మన పిల్లలకి ఇన్స్ట్రుమెంట్ నేర్పించాలండి. మన ఇంట్లో ఎప్పుడు కూడా పాటలు వినపడుతుండాలి. పాటలు పెట్టుకోవడం ఒక ఎత్తు, మనం పాడడం ఒక ఎత్తు. హల్లెలూయా. వేరే వాళ్ళ పాటలు పెట్టుకోవచ్చు, మంచిదే, అదేం తప్పేం కాదు, కానీ మనం పాడాలి. వీ నీడ్ టు సింగ్. ఇఫ్ యూ సింగ్ యూ విల్ సీ ఫ్రెష్ అనాయింటింగ్ కమింగ్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితంలోనికి క్రొత్త అభిషేకం, క్రొత్త సామర్థ్యం, క్రొత్త వరము, క్రొత్త గుణము, క్రొత్త సామర్థ్యము, క్రొత్త మనస్సు, క్రొత్త తలాంతులు నీలోనికి రావడం నువ్వు చూస్తావు అనమాట. సో అందుకే ఆయనను స్తుతించుట మంచిది. ఏంటి ఈ స్తుతిలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమిటంటే, ఆయన చూడండి, ఉదయమున నీ కృప, ప్రతి రాత్రి నీ విశ్వాస్యత. ప్రతి ఉదయము మనం పాడాలి, ప్రతి రాత్రి పాడాలండి. ఉదయమేమో ఆయన కృపను గురించి పాడాలి, రాత్రి ఏమో ఆయన విశ్వాస్యతను గూర్చి పాడాలి. వి నీడ్ టు సింగ్. క్రొత్త తైలం వీరికే అండి, క్రొత్త తైలం వీరికే. సూపర్ న్యాచురల్ ఎబిలిటీ ఎవరికంటే వీరికే. ఎవరికో తెలుసా? స్తుతించేవారికి. అక్కడ 120 మంది అభిషేకించబడేదానికి వారు ఏం చేశారు? 10 రోజులు ఏం చేశారంటే, దే వర్ కాన్స్టెంట్లీ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించుకుంటూ కూర్చున్నారు, ఆరాధించుకుంటూ కూర్చున్నారు, పొగడుతూ కూర్చున్నారు, మహిమపరుస్తూ కూర్చున్నారు అన్నమాట. దేవుని యొక్క వాక్యం ఏమైనా రాబడింది? నన్ను ఘనపరచు వారిని. సింపుల్ బాల్ ఇట్లా రబ్బర్ బాల్ కిందకి వేసి కొట్టేస్తే పైకి లేస్తుంది, అంత సింపుల్ అన్నమాట. నీవు దేవుని మహిమపరచు, దేవుని ఘనపరచు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీవు ఘనపరచబడాలని నువ్వేం కోరుకోవాల్సిన అవసరం లేదు. మనం ముఖ్యమైనటువంటి పని మనం చేస్తే ఇవన్నీ స్పాంటేనియస్గా జరిగే విషయాలండి. మనం ఘనతను కోరుకోవలసిన అవసరం లేదు. ప్రభువా నన్ను ఎలా చేయి అని కోరుకోవాల్సిన అవసరం లేదు. యూ సింప్లీ ప్రైజ్ గాడ్, యూ సింప్లీ ఆనర్ గాడ్. అందుకేమంటున్నాడు? యెహోవాను స్తుతించుట మంచిది. వ్యక్తిగతంగా నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఫ్యామిలీగా కూర్చున్నప్పుడు యూ సింగ్ ప్రైజెస్ అంటూ గాడ్. సాతానుకు తెలుసు మనం నోరు తెరిస్తే అద్భుతాలు జరుగుతాయని. అపవాదికి తెలుసు మనం నోరు తెరిచి మనం పాటలు పాడితే భూకంపాలు దేవుడు పుట్టిస్తాడని. సాతాను రాజ్యం చల్లా చెదరైపోతుందని వాడికి తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడంటే, హీ అప్రెసెస్ అవర్ మైండ్ సో దట్ వీ విల్ నాట్ ఓపెన్ అవర్ మౌత్. మన మనసును ఎంతగా స్వాధీనం చేసుకుంటాడంటే, నోరు తెరవము. మనము పాటలు పాడేదానికి నోరు తెరవము. సంథింగ్ విల్ హ్యాపెన్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ అండ్ సింగ్ సాంగ్స్ అంటు ద లార్డ్. సియోన్ నివాసులారా, మీరు సంతోషంగా ఉండే పాటలు పాడుడి, నేను మీ మధ్య నివాసం చేస్తానన్నాడు దేవుడు. సంథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ సింగ్ ప్రైజ్ అంటు గాడ్. గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ అంటే ఎందుకు కొంతమంది, పాస్టర్ గారు ఏళ్ళ తరబడి మాకు ఏ మేలు జరగడం లేదు, పాడుతున్నావా ఆయన గురించి? ఏం పాడుతున్నావు? ఏ పాటలు పాడుతున్నావు? వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ యువర్ సింగింగ్? ఏం పాడాలని ఇక్కడ మోషే చెప్తున్నాడు. ఎవరి కొమ్ము గురుపోతు కొమ్ము వలె ఘనపరచబడుతుందంట. ఎవరు క్రొత్త తైలము చేత అంటబడతారంట. ఎవరు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారంట. ఎవరు లెబనాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారంట. ఎవరు దేవుని యొక్క మందిరంలో నాటబడి వర్ధిల్లుతారంట. ఎవరు ముసలితనమందును కూడా చిగురు పెట్టుచు సారం కలిగి పచ్చగా ఉంటారంట. ఎవరంటే స్తుతించేవారు, పాడేవారు. ఏ పాటలు పాడేవారు? ఆయన కృపను గురించి పాడేవారు, ఆయన విశ్వాసతను గురించి పాడేవారు. పరలోకంలో ఏ పాటలు ఉంటాయి? నో నెగటివ్ సాంగ్స్ ఇన్ హెవెన్. సింగ్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్, సింగ్ అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కృపను గురించి పాడు. నేర్చుకున్నావా ఏదైనా పాట? మన పాటలన్నీ రికార్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం దేవునికి మనం పాడవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన వైపు చూసి మనమేమి గాయకులం కావాల్సిన అవసరం లేదండి. వీ నీడ్ నాట్ బి సింగర్స్. మనం గాయకులం కావాల్సిన అవసరం లేదు. అది ఒక తలాంతు. నేర్చుకోవచ్చు, కరెక్ట్గా పాడడం నేర్చుకోవచ్చు, గొంతులు వేరు కావచ్చు, కానీ పాటలు పాడడం మాత్రం చాలా ప్రాముఖ్యం అండి. దేవుడు ఈ సంవత్సరం తెలియజేసిన మాట ఏమిటంటే, మన పైన ఉంచినటువంటి ఒక ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే పాటలు పాడడం. చాలా సింపులే కానీ పవర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. పాటలు పాడాలండి. దేని గురించి పాడాలి? కృపను గురించి పాడండి. పాటలు నేర్చుకోండి,
లర్న్ ద లిరిక్స్. పాటలు నేర్చుకోనండి, నోరు తెరిచి పాడండి, వ్యక్తిగతంగా పాడండి. కొంతమందికి జనాల్లో ఉన్నప్పుడే పాటలు వస్తాయి, ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు రావు. ఒంటరిగా ఉన్నప్పుడు పాడాలి, ఆయన గణపరచాలి. ఏం పాటలు పాడాలి? కృపను గురించి పాడాలి. ఏం పాటలు పాడాలి? విశ్వాసతను గురించి పాడాలి. ఏంటి విశ్వాసత? ఒక మాట చెప్తే దాన్ని చేయడం, ఒక పని చెప్తే దాన్ని చేయగలగడం, ఒక వాగ్దానం ఇస్తే దాన్ని నెరవేర్చగలగడం. సో కనుక మనం ఆయన కృపను గూర్చి, ఆయన విశ్వాసతను గూర్చి మనం పాడుతూ ఉండాలంట. సో అందుకే నా పాటలు ఎప్పుడు కూడా కృపను గురించి, విశ్వాసతను గురించి, ఆయన అబద్ధం ఆడు, ఆయన నరుడు కాడు, ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. సో ఈ రకమైనవి ఉంటాయి. అలా పాడితే గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ అంటే యూ. మేలు జరగాలంటే, నీ జీవితంలో మేలుల తర్వాత మేలు అనుభవించాలంటే ఆయన ఎంత మంచి వాడో నువ్వు ప్రకటించు, ఎంత మంచి వాడో నువ్వు కీర్తించు. ఆయనను కీర్తించుట మంచిది. ఎవరికి మంచిది? నీకు మంచిది. కాబట్టి మంచి కార్యాలు జరుగుతాయి, మేలు కార్యాలు జరుగుతాయి. సో మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన వ్యక్తిగత జీవితాల్లో పాటలు పాడడం లేదు అంటే మన జీవితంలో మనం చాలా నష్టపరుచుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే మనం వెన్ వీ ప్రైజ్ గాడ్, గాడ్ విల్ అనాయింట్ us విత్ ఫ్రెష్ ఆయిల్. క్రొత్త తైలంతో అంటుతాడు. క్రొత్త తైలంతో అంటబడితే మొత్తం కథంతా మారిపోతుందండి. కథంతా మారిపోతుంది. మామూలు మనుషులాగా ఉండం, మనం సూపర్ న్యాచురల్ పీపుల్ లాగా మారిపోతాం. అసాధారణమైనటువంటి మనుషులాగా మారిపోతాం. ఎందుకు? ఆ పవర్ వస్తుంది. అసలు మీకు ఒక విషయం తెలుసా? అసలు కొన్నిసార్లు కొంతమంది దయ్యాలు పడితే ఎంత పవర్ ఉంటుంది తెలుసా? వాళ్ళకి ఎంత పవర్ ఉంటుంది తెలుసా? అసలు ఒకసారి నేను అంటే చాలా సంవత్సరాల క్రితం జరిగిందన్నమాట. ఒక టీనేజ్ గర్ల్, చిన్న అమ్మాయి, అక్కడ ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది తాడిపత్రిలో. ఆమె హిందూ గర్ల్ అనమాట. సో ఆ అమ్మాయి ఒక 10 రోజుల నుంచి ఇంట్లో ఒక మూలన కూర్చుందంట. ఏమి తినకుండా, నిద్రపోకుండా 10 రోజుల నుంచి ఇంట్లో మూలన కూర్చుందంట అండి. ఎవరో చెబితే నా దగ్గర తీసుకుని వచ్చారు. అప్పుడే అది ఫ్రైడే అనుకుంటాను, క్లినిక్ అయిపోయింది, నేను వచ్చాను. నన్ను చూసిన వెంటనే ఏం జరిగిందంటే, అసలు ఆ అమ్మాయి తన 2 చేతులతో గొంతు పట్టుకుని పిసికేస్తూ ఉంది. పిసిస్తే ఏముంటుంది తెలుసా? నేను దీన్ని చంపుతాను. అసలు ఎంత బక్కగా ఉందంటే స్కిన్ అండ్ బోన్స్ అంతే. ఆమెను ఫూ అని ఊపినా కూడా అట్లా వెళ్ళిపోతుంది అనమాట. అటువంటి అమ్మాయి 2 చేతులతో ఎంత గట్టిగా అసలు గొంతు పిసుకుతుందంటే, నేను దీన్ని చంపేస్తాను. మామూలు బ్రదర్స్ ముగ్గురు నలుగురు పట్టుకున్నా కూడా విడిపించలేకపోయారు. అంటే ఆ దయ్యం పట్టినప్పుడు ఆ అమ్మాయి శక్తి కాదు, అది దయ్యం యొక్క శక్తి అన్నమాట కదా. సేన దయ్యం పట్టిన వాడి గురించి మనం వాక్యంలో చూసాం కదా. ఎన్ని సంఖ్యలు పెట్టినా కూడా అసలు దారాలు తుంచేసినట్టు తుంచేశాడు అనమాట. సో ఇట్స్ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ అనమాట. అదే డిమానిక్ ఎబిలిటీ అలా ఉంటే మరి క్రొత్త తైలంతో నువ్వు అభిషేకించబడితే నువ్వు ఎలా మారుతావు? నువ్వు అసాధారణమైనటువంటి వ్యక్తిలాగా నువ్వు మారిపోతావు. యూ విల్ బికమ్ అ టోటల్లీ న్యూ పర్సన్ వెన్ యూ రిసీవ్ అ ఫ్రెష్ అనాయింటింగ్ ఫ్రమ్ గాడ్. ఈ ఫ్రెష్ అనాయింటింగ్ రావాలంటే, ఇటువంటి ఎక్స్పీరియన్స్ మనం పొందుకోవాలంటే, వీ షుడ్ కీప్ సింగింగ్ ప్రైజెస్ అంటూ గాడ్. వీ షుడ్ సింగ్ అబౌట్ హిస్ గుడ్నెస్. వీ షుడ్ సింగ్ అబౌట్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఈ సూత్రం తెలుసుకున్నటువంటి వారు, అసలు యేసుప్రభువు చెప్పలేదండి, మీరు బాగా కూర్చొని, నేను చెప్పినట్లు మీరు బాగా కూర్చొని మీరు ఆ వాగ్దానం వచ్చేంత వరకు మీరు 1000 స్తుతులు చేస్తూ ఉండండి నేను చెప్పలా. ఇవన్నీ అండర్స్టూడ్, ఇవన్నీ సైలెంట్ అనమాట. కొన్ని పదాలు ఇంగ్లీష్ పదాల్లో కొన్ని సైలెంట్ పదాలు ఉంటాయి, అవి అర్థం చేసుకోవాలంతే. అవి ఉంటాయి అక్కడ కదా. 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. ఆయన ఎదురు చూశాడు, ఒక్కడే వెనక్కి వచ్చాడు. ఆయన వెతికాడు, వేరే దోస్తు 9 అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బయటికి చెప్పాడు కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ రాలేదు. సో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట. సో కాబట్టి ఏం చెప్పాడైనా, కొన్ని రోజుల్లో నేను పరిశుద్ధాత్మ మీ మీదకి పంపుతాను అన్నాడు. మీరు వెయిట్ చేయండి అన్నాడు, అంతే. మీరు వెయిట్ చేయండి అన్నాడు కానీ స్తోత్రం చేయమని చెప్పలా. స్తోత్రం చేయాల్సింది మన బాధ్యత. మనం పుట్టిందే దేవుని స్తుతించేదాని కొరకు. వీఆర్ బార్న్ టు ప్రైజ్ గాడ్, టు ప్రొక్లెయిమ్ అబౌట్ హిస్ ప్రైజెస్. నేను సృజించినటువంటి నా ప్రజలు, నేను సృష్టించిన నా నిమిత్తము, నేను సృష్టించుకున్న నా ప్రజలు నా స్తోత్రాన్ని ప్రచురము చేయుదురు. ఇక్కడ ఏమిటంట, ప్రతి ఉదయము కృపను గురించి ప్రచురం చేయాలంట. ప్రతి రాత్రి ఆయన విశ్వాసత గురించి ప్రచారం చేయాలంట, ప్రచురించాలంట. పాటల ద్వారా, మాటల ద్వారా ప్రచురించాలంట. మాటలు మాత్రమేనా? చూడండి, 10 తంతుల స్వర మండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. డూ యూ వాంట్ టు సీ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ 2021?
2021లో మంచి కార్యాలు నువ్వు చూడాలని నువ్వు ఆశపడుతున్నావా? సాతాను ఎప్పటికీ ఉంటాడు. ఆల్వేస్ సేటన్ విల్ బి దేర్. ఆల్వేస్ సేటన్ ట్రైస్ టు డిస్టర్బ్ యూ, డిస్ట్రాక్ట్ యూ, డిప్రెస్ యూ. వాడి పని ఎప్పుడు వాడి ఉద్యోగం అది, వాడేమో రిటైర్మెంట్ ఇవ్వలేదు. సో కాబట్టి వాడు ఇంకా పిట్లకి కూడా వెళ్ళిపోలేదు. కాబట్టి వాడు ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు ఈ సవాళ్ళు, శ్రమలు ఇవన్నీ ఉండనే ఉంటాయి. కానీ వాటన్నిటి మధ్యలో దేవుడు నీ జీవితంలో మేలైనటువంటి కార్యాలు దేవుడు జరిగించాలి అంటే మనం ఏడ్చడం మానేసేయాలి, మూలగడం మానేసేయాలి, కంప్లైనింగ్ మానేసి మనం ఏ పనిలో మనం నిమగ్నమై ఉండాలంటే ఆయనను స్తుతించే పనిలో నిమగ్నమాట. క్రొత్త పాటలు నేర్చుకోవాలి, పాటలు పాడాలి, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలి. ఇంట్లో ఒక్కరన్నా ఉండాలని ఇన్స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు. ఇక్కడ ఏమంటున్నాడు? 10 తంతులా. సో పాడేవారు ఉండాలి, సింగర్స్ ఉండాలి, మ్యూజిషియన్స్ ఉండాలి. క్రైస్తవ కుటుంబాల్లో సింగర్స్, మ్యూజిషియన్స్ ఖచ్చితంగా ఉండాలి. వారు ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి. చాలామంది గురించి నేను విన్నాను. చాలామంది మ్యూజిషియన్స్ అభిషేకం లేకపోతే ఎలా ఉంటుందంటే, వాయిద్యాలు నేర్చుకున్నా కూడా పోషణ లేదు. కరోనా సీజన్లో మీటింగ్స్ లేవు. మీటింగ్స్ ఉంటే వారికి అవకాశం దొరుకుతుంది. అవకాశం దొరికితే ఏదో కొన్ని వేల రూపాయలు వస్తాయి. అప్పుడు వారికి పోషణ జరుగుతుందన్నమాట. కరోనాలో మీటింగ్స్ లేవు, డబ్బులు ఏమేం లేవు. ఏం చేశారు తెలుసా? క్లబ్బులో వాయించారు. క్లబ్బుల్లో సినిమా పాటలకు వాటికంతా వాయించి తాగుబోతుల మధ్య వాయించారు. ఎవరు తెలుసా? మీటింగ్లలో వాయించేవారు క్రైస్తవులు, దేవుని యొక్క సేవకుల పిల్లలు అలా వాయించారు. తెలియదు వారికి. దేవుని యొక్క అభిషేకముతో వాయించాలి, దేవుని యొక్క అభిషేకముతో పాడాలి. దేవుని అభిషేకముతో పాడితే, దేవుని యొక్క అభిషేకముతో మనం మాట్లాడితే, దేవుని యొక్క అభిషేకంతో వాయిద్యాలు వాయిస్తే క్రొత్త తైలముతో ఆయన అంటుతాడు. హల్లెలూయా. ఏ కొదవ ఉండదు. మంచిది జరుగుతుందండి, మనకు మంచిది జరుగుతుంది. లోకానికి అంతా చెడు జరుగుతున్నా కూడా మనకు దేవుడు భద్రతనిస్తాడు. అందుకే యెహోవాను స్తుతించుట మంచిది. మంచి కార్యాలు నీ జీవితంలో జరగాలనుకుంటే, మేలుల తర్వాత మేలు నీ కుటుంబాలకు, నీ పిల్లలకు జరగాలంటే కీప్ ప్రైజింగ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్. వేషం వేసుకొని ఏదో ఒక రిచువల్గా, ఒక ఏమంటారు ఆచారబద్ధంగా పాడాలంటే పాడాలి, అట్లా కాదు. విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, నీ పూర్ణ హృదయంతో కూర్చొని ఆయనను పొగడు, ఆయనను ఘనపరచు, ఆయనను మహిమపరచు, ఆయనను హత్తుకో. నీ చింతలన్నీ ప్రక్కన పెట్టి, వాటన్నిటికంటే గొప్పవాడు ఆయన. హల్లెలూయా. ఆయన ముందు ఏ సమస్య పెట్టినా కూడా నిలబడలేదు. కాబట్టి ఆయన స్తుతిస్తూ ఆయనను పాడు, నోరు తెరచి పాడి కీర్తించు, మహిమపరచు. యు సీ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెనింగ్ టు యువర్ లైఫ్. ఎన్ని సాక్ష్యాలు తెలుసా? వెన్ యూ ప్రైజ్ గాడ్ విల్ అనాయింట్ యూ విత్ అ ఫ్రెష్ అనాయింటింగ్. క్రొత్త తైలము చేత దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయనను స్తుతించినప్పుడు. సో ఆయన స్తుతించినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, 7వ వచనం చూడండి. నిత్యనాశనం నందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్య మహోన్నతుడిగా ఉందువు. నీ శత్రులు యెహోవా నీ శత్రులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదరిపోవదురు. సో in the midst of trials, in the midst of bad people, in the midst of evil people, వారి మధ్యలో వారిని బట్టి నువ్వు చింతించకుండా, వారిని బట్టి నువ్వు దిగులు పడకుండా నీవేం చేయాలి తెలుసా? దేవుని స్తుతించుకుంటూ కూర్చోవాలి. ఇది గ్రహించాలండి మనము. ఇది గ్రహించి దేవుని స్తుతిస్తే దేవుడు తన కార్యముల చేత మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా నేను యెహోషాపాతు గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. యెహోషాపాతు మీదకి 3 రాజ్యాలు, 3 రాజులు దండెత్తి మీదకి వచ్చారు. యెహోషాపాతు బాగా డిస్టర్బ్ అయ్యి ఉపవాస దినాన్ని ప్రకటించి దేవుని యొక్క స్వరం కొరకు కనిపెట్టాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఏమనుకుంటారంటే మనం కడుపు కాల్చుకుంటే జవాబులు వస్తాయి అనుకుంటారు. అది కాదు పద్ధతి. కడుపు కాల్చుకుంటే జవాబులు వస్తాయి. ఫాస్టింగ్ ఉండి దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిద్దామని అనుకుంటారు అన్నమాట. అది కాదు పద్ధతి. ఫాస్టింగ్ ఉన్నాడు యెహోషాపాతు, వాళ్ళందరూ కూడా ఫాస్టింగ్, ఉపవాసం ఉన్నారు. దేనికోసం ఉపవాసం ఉన్నారంటే దేవుని నుంచి వినేదాని కొరకు, దేవుని నుంచి వాక్కును పొందేదాని కొరకు, దేవుడు ఏమి చెబుతాడో, ఏమి సెలవిస్తాడో ఆ మాట కొరకు వాళ్ళు వెయిట్ చేస్తూ కూర్చున్నారు. పొద్దు నుంచి ఉపవాసం ఉంటే సాయంత్రం వాక్కు వచ్చింది. ఏమని వాక్కు వచ్చింది? మీరు ఈ యుద్ధంలో పోరాడవలసిన అవసరం లేదు, ఈ యుద్ధము నేనే చేస్తాను.
నీ శత్రులు కాస్త నా శత్రులు అయిపోయారు అని చెప్పాడు దేవుడు. కాబట్టి మీరు ఊరుకుండండి అన్నాడు. మీరు ఊరుకుండండి అన్నాడు. ఊరుకున్నానంటే వీళ్ళు ఊరుకున్నారా? ఊరుకలేరు. ఏం చేశాడు యెహోషాపాతు? ఏం చేశాడు? గాయకులను మొదలుపెట్టాడు. గాయకులు ఏం మామూలు వాళ్ళు అనుకుంటున్నారా? అభిషేకించబడినటువంటి గాయకులు. వారు పాటలు పాడితే ప్రియులరా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. పాటలు పాడేవారిని పెట్టి యుద్ధానికి నడిపించాడనమాట. అసలు వాక్యంలో వ్రాయబడింది, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా అంటే దేవుడు చేసేదానికి ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ ఉన్నాడు. దేనికోసం వెయిట్ చేస్తున్నాడు తెలుసా? వీళ్ళు ఎప్పుడు నోరు తెరిచి పాడతారో అని. పాట పాడే ఎంతకాలం అయింది? దేవుడిచ్చిన నాలుక, దేవుడిచ్చిన పెదవులు మనస్ఫూర్తిగా దేవుని స్తుతించి ఎంత కాలం అయింది? మొదలుపెట్టి చూడు ఏం జరుగుతుందో నీ జీవితంలో. విల్ డూ సో మెనీ థింగ్స్ బై నాట్ గివింగ్ గ్లోరీ టు గాడ్. చాలామంది భ్రష్టులు ఎందుకు అయిపోతారో తెలుసా? రోమిలకు వ్రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడింది, వారు దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదంట, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. అటువంటి వారిని దేవుడు తుచ్చమైన అభిలాషకు, అపవిత్రతకు దేవుడు వదిలేశాడంట వారిని. So we need to glorify God, we need to magnify God, we need to give thanks unto God because He is worthy of our praises and our worship. సో ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. అది చేసినప్పుడు దేవుడు ఏమిస్తాడు తెలుసా? హీ గివ్స్ అస్ ఫ్రెష్ అనాయింటింగ్. ఆ ఫ్రెష్ అనాయింటింగ్, క్రొత్త తైలం చేత అంటబడినప్పుడు నీ కొమ్ము ఘనపరచబడుతుంది. గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము హెచ్చించబడుతుంది, ఘనపరచబడుతుంది. 11వ వచనం, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడను. నీ యొక్క శత్రువుల యొక్క స్థితి నీ కళ్ళకు కనిపిస్తుంది, నీ చెవులకు వినపడుతుంది. కానీ నీ పని ఏమిటి? వీళ్ళు ఎప్పుడు నాశమవుతారా అని చూడకూడదు. మన పని ఏమిటి? ఆయన తట్టు చూస్తూ ఆయన స్తుతించుతూ ఉండాలి. సో యెహోషాపాతు ఏం చేశాడు? అదే పని చేశాడు. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా ఎప్పుడైతే నోరు తెరిచారో వెంటనే దేవుని యొక్క కార్యం జరిగింది. వారు 3 రాజ్యాల వారు ఒకరినొకరు చెప్పుకున్నారు. అది ఫస్ట్ పార్టే, అది ఇంటర్వ్యూలేది. తర్వాత ఇది ముఖ్యమైనది. వారికి ఏం దొరికిందో తెలుసా? విస్తారమైనటువంటి సొమ్ము దొరికింది. ఎంత సొమ్ము తెలుసా? 3 రోజులు ఏరుకున్నా కూడా సరిపోలేదంట. 3 రోజులు 2000 రూపాయల నోట్లు మొత్తం ఇక్కడ చల్లేసి 3 రోజులు మీరు ఏరుకోండి అంటే ఎంత ఏరుకోగలరు? డే అండ్ నైట్. ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. నేను 2000 రూపాయల నోట్లు చెప్పాను, అప్పుడంతా బంగారు కదా. 3 రోజులు ఏరుకున్నారంట దోపుడు సొమ్ము. శత్రువు దోపుడు సొమ్ము తీసుకుని వచ్చి యెహోషాపాతుకి ఇచ్చేదానికి వారు వచ్చారనమాట. సో యెహోషాపాతు వారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, నా మీదకి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పాలన్నమాట. దేవుడు చూసాడా ఎట్లా చేస్తాడో చూసాడా? వారితోనే దేవుడు డబ్బులు ఇప్పించాడండి. హల్లెలూయా. పాత నిబంధన అంతగడే ప్రతి యుద్ధము తర్వాత ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఉండేది. ప్రతి యుద్ధము తర్వాత ఆర్థికంగామైనటువంటి దేవుడు దీవెనను ఇచ్చేవాడు. 3 రోజులు దోచుకున్నారు వారు. 3 రోజులు వారు ఒక్క పని కూడా చేయలేదు. వారి పని ఏమిటంటే వెళ్ళి మొత్తం సొమ్మునంతా స్వాధీనం చేసుకోవడమే. దేవుడు అద్భుతం చేశాడు. వీటన్నిటికీ ఏంటి కీ అంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండు అనే పాట పాడారు. కుల్లి కృషించినను, నరులు నన్ను విడిచిపెట్టినను, ఆస్తి అంతయు పోయినను, ఏమండి ఓడ పగిలిపోయినను. ఎందుకు పగులుతుందండి ఊరుకూరుకనే? ఏమండి సమస్యలు పాడతారు, సమస్యలు జరుగుతాయన్నటువంటి ప్రవచనం చెప్తూ పాటలు పాడతారు. వారు ఆ పాట పాడలేదండి. ఓడిపోయినా దేవా నిన్ను వదిలిపెట్టమని పాడింటే వాళ్ళు, దేవునికి అటువంటి పాటలు వినాలని లేదు, ఉండదు. పరలోకంలో అటువంటి పాటలు ఉండవు. సో వారేం పాడారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును. ద లార్డ్ ఈస్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. కృపను గురించి వారు పాడారు కాబట్టి శత్రువులు నిత్య నాశనం నొందారు. భక్తినులు కొంచెము చిగుర్చారంట. భక్తులు చిగుర్చారు, శత్రువులు చిగుర్చారు, పుష్పించారు, యెహోషాపాతును భయపెట్టారు. కానీ ఏమైంది? యెహోషాపాతు ఏం చేశాడు? ప్రభువా, ఈ యొక్క విస్తారమైనటువంటి సైన్యాన్ని ఎదుర్కొనే దానికి మా వల్ల కాదు, నీవే మాకు దిక్కు అన్నాడు.
నీవే మాకు దిక్కన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా, నా సామర్థ్యం సరిపోదు, నా శక్తి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, ఇంత వింత సమస్యలు నన్ను చుట్టుకున్నాయి, నా వల్ల కాదన్నటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా, అయితే నీవు చేయవలసిన పని ఒకటి, ప్రతి ఉదయం నా కృపను గూర్చి, ప్రతి రాత్రి విశ్వాసతను గూర్చి పాడు, బాగా పాడు, ఎక్కువగా పాడు, గంభీరంగా పాడు, గంభీర ధ్వనితో పాడు, మనస్ఫూర్తిగా పాడు, స్తుతించు, పాడు, పొగడి ఆరాధించు. దేవుడు నీ పక్షముగా నిలబడతాడు, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నిత్య నాశనమే. కొన్ని సమస్యలు వెతికినా కూడా కనిపించవు, కొన్ని సమస్యలు వెతికినా కూడా కనిపించవు. దట్స్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్ అండి, దట్స్ ద పవర్ ఆఫ్ ప్రైజ్. అందుకే యెహోవాను స్తుతించడం మంచిది, స్తుతించకపోతే మంచిది కాదు. చెడు కార్యాలు జరుగుతుంటాయి, అపవాదికి డోర్స్ ఓపెన్ అవుతాయి. We need to praise God. We need to sing and praise God with the musical instruments. మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. మీరు ప్రార్థన చేస్తే దేవా నా పిల్లలకు నేర్పించే ప్రభు అంటే దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు. మనసుంటే మార్గము ఉంటుంది. సో క్రొత్త తైలంతో మనము అభిషేకించబడతాం. ఎప్పుడంటే ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను గణపరచినప్పుడు మనం గణపరచబడతాం. ఇట్స్ వెరీ సింపుల్. అబ్రాహాముతో అన్నాడు, ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేటర్, నీ పేరును నేను గొప్ప చేస్తాను అన్నాడు. అబ్రాహాము కోరుకోలే ప్రభా నా పేరు గ్రేట్ కావాలని కోరుకోలే. మనం కోరుకోకూడదు ఎప్పుడు కూడా. మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఆయన ఏం కావాలంటే ఆయన చేసుకుంటాడు, ఆయన మహిమ కొరకు. సో ఆయనను మనము ఘనపరచాలి. సో కాబట్టి గురుపోతు కొమ్ము వలె మన కొమ్ము హెచ్చించబడుతుంది ఎప్పుడంటే క్రొత్త తైలంతో అంటబడినప్పుడు. ఈ క్రొత్త తైలంతో ఎప్పుడు అంటబడతామంటే ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు. ఇంకొక వాక్యం ద్వారా ఇదే భాగాన్ని నేను స్థిరపరిచి ముగిస్తాను. 112వ కీర్తన 9వ వచనం. 112వ కీర్తన 9వ వచనం. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడను. ఎవరి కొమ్ము, ఎవరి పేరు ఘనత నుండి హెచ్చించబడుతుంది అంటే ఫస్ట్ వర్డ్స్ చూడండి, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. ఎవని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడుతుందంటే ఎవరైతే దేవుని స్తుతిస్తారో, దేవుని ఆరాధిస్తారో, దేవుని మహిమపరుస్తారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. సో ఈ రెండు చేసేవారి గురించి మిగిలినటువంటివన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఎవరి విషయంలో అంటే స్తుతించే వారి విషయంలో. ప్రైజింగ్ పీపుల్. ప్రియులారా, మనం పుట్టిందే స్తుతి కొరకు మనము పుట్టాం. సో మనం ఎందుకు పుట్టామో ఆ పనిని మనము చేయగలిగితే, ఆ కార్యాన్ని మనం చేయగలిగితే గాడ్ గివ్స్ అస్ ఫ్రెష్ అనాయింటింగ్. హల్లెలూయా. క్రొత్త తైలము చేత మనం అంటబడతాం. అంటే మన క్రొత్త నిబంధనలో క్రొత్త సామర్థ్యము చేత మనం నింపబడతాం. వీ విల్ రిసీవ్ డివైన్ ఎబిలిటీ అపాన్ అవర్ లైవ్స్. సో అంతవరకు ఒక వ్యక్తిగా ఉంటాం, తర్వాత పూర్తిగా మనము మారిపోయేదానికి మనకు ఆస్కారం ఉంది. We will be changed into a new person when the power of God comes upon our lives. దేవుని యొక్క శక్తి మన మీదికి వచ్చినప్పుడు మనం చేంజ్ అయిపోతాం. దావీదు మారిపోయాడు, సంసోను మారిపోయాడు. దేవుని యొక్క అభిషేకం ప్రజల మీదకి వచ్చినప్పుడు వారు మారిపోయారు. పేతురు ఎలా ఉండేవాడు? He was so timid. Peter was so timid that చిన్న పిల్లల ముందు కూడా అబద్ధాలు చెప్పగలిగాడు. ఎప్పుడైతే దేవునికి అభిషేకం వచ్చిందో పూర్తిగా మారిపోయాడు. పీటర్ వాజ్ టోటలీ చేంజ్డ్. ఎవరైతే ఏ పిరికివాడైతే చిన్నదాని ముందు అబద్ధం చెప్పాడో ఆ వ్యక్తి కొన్ని వేల మందికి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. Anointing has changed. Anointing means the power of God. The power of God is the thing that will change us forever. మన జీవితంలో ఎన్నటికీ మార్చి వేస్తుంది దేవుని యొక్క శక్తి. సో హూ విల్ రిసీవ్ దిస్ పవర్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క శక్తిని ఎవరు పొందుకుంటారంటే ఎవరైతే దేవుణ్ణి ఆనర్ చేస్తారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, దోస్ పీపుల్ హూ ప్రైజ్ గాడ్, దే విల్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. They will receive the power of God and their name will become great by the power of God. ఆ దేవుని యొక్క అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు
and we will become totally different persons, and we will become great. 112 కీర్తనలో వ్రాయబడింది, యెహోవాను స్తుతించుడి. It is good to praise God. It is very bad not to praise God. Do you want to see good things happening unto you? Keep praising God. You will see how good things will happen unto you. Day by day, week by week, month by month. Good things after good things will happen to you. If you keep on praising God, if you keep on blessing God. దేవుని స్తుతించుకుంటూ ఉంటే దేవుడు ఈ వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. క్రొత్త తైలముతో అంటబడితే నీ పేరు గొప్పదవుతుంది. యువర్ నేమ్ విల్ బికమ్ గ్రేట్ ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ విత్ అ ఫ్రెష్ అనాయింటింగ్, fresh power of God. When today God wants to anoint every person, మీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరెవరైతే ఆశగా ఉంటారో వారందరినీ కూడా దేవుడు అభిషేకించడానికి దేవుడైతే సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పాడు, ఏమన్నాడు? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ అపాన్ మీ అన్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ అపాన్ మీ. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ అపాన్ మీ. గాడ్ హెస్ అనాయింటెడ్ మీ విత్ హిస్ స్పిరిట్ అని ప్రజలకు తెలియజేశాడు. సో విత్ ఎ పర్పస్ గాడ్ హెస్ అనాయింటెడ్ లార్డ్ జీసస్. ఇన్ ద సేమ్ వే గాడ్ హ్యాస్ అనాయింటెడ్ మై హ్యాండ్స్. దేవుడు నా చేతులను కూడా దేవుడు అభిషేకించాడు. దేనికోసం అభిషేకించాడంటే, అండ్ వెన్ ఐ లే మై హ్యాండ్స్ అపాన్ యూ ద అనాయింటింగ్ విల్ కమ్ అపాన్ యూ. నేను ఎప్పుడైతే మీ పైన చేతులు ఉంచుతానో అప్పుడు అభిషేకము మీ మీదికి వస్తుంది. హల్లెలూయా. ఇట్లా చాలాసార్లు జరిగింది, చాలామంది జీవితాల్లో జరిగింది. ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ఐ వాంట్ ద పవర్ ఆఫ్ గాడ్, ఐ వాంట్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్, నా సామర్థ్యం సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, నా ఎబిలిటీ నాకు సరిపోదు, మై విజ్డమ్ ఈజ్ నాట్ సఫిషియంట్, మై స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీడ్ మై లైఫ్, ఐ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్ అని ఎవరెవరైతే, దోస్ హూ డిజైర్, అండ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ దట్ పవర్ టుడే. ఈరోజే దేవుడు ఇస్తానని దేవుడు చెప్పాడు. ఈ సంవత్సరం అంతా క్రొత్త తైలముతో దేవుడు అభిషేకిస్తానని దేవుడు చెప్పాడు. వెన్ యూ రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్, యు నో వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ ఫ్లరిష్. యూ విల్ ఫ్లరిష్. యూ విల్ ఫ్లరిష్ లైక్ ఎ పామ్ ట్రీ. ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తామంట. ఖర్జూర వృక్షాన్ని ఎవ్వరు ఆపలేరు. అది ఎన్ని హురికెన్లు వచ్చినా కూడా ఖర్జూర వృక్షాలు మాత్రం కూలిపోదంట. ఖర్జూర వృక్షంలో ప్రతి పార్ట్ ఉపయోగపడుతుందంట. ఎవ్రీ పార్ట్ ఆఫ్ పామ్ ట్రీ ఈజ్ యూజ్ఫుల్. నథింగ్ ఇన్ దట్ ఈజ్ వేస్ట్. అండ్ ఇట్ గ్రో టాల్, ఇట్స్ వెరీ స్ట్రాంగ్. అండ్ యాక్చువల్గా ఖర్జూర వృక్షంతో దేవుడు పోల్చాడు. ఎందుకు తెలుసా? డూ యు నో ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద పామ్ ట్రీ? ఇట్స్ మోర్ దెన్ 100 years. More than 100 years. That means God is giving you a promise. If you keep praising God, God will give His ability unto you. Then you know what will happen? You will and you can live for 100 years. Do you want to live for 100 years? I want to live for 100 years. If Jesus delays, యేసు ప్రభు త్వరగా ఆయన రావడం ఆలస్యమైతే, I want to live 100 years. I want to testify. ఈ వర్డ్ ఇది సత్యము. This word of God is true. This word of God is ultimate and it's true. God will fulfill His word. If we follow Him, if we cooperate with Him, ఆయనతో సహకరిస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. Palm tree is long living. When we receive the power of God, the ability of God, the power of God, ability of God, we can live long. My age is 48. 48 సంవత్సరాలు. మామూలుగా ఐఎమ్ అన్ ఐ స్పెషలిస్ట్, ఐ డాక్టర్. 35 నుంచే మెల్లగా చెత్తవారం మొదలవుతుంది. 35 నుంచి 40 వచ్చే లోపల దాదాపుగా అద్దాలు కంపల్సరీ వాడవలసిన అవసరం వస్తుంది. 40 years అంటే మాత్రం దాదాపుగా ఎవరైనా 40 years అప్పుడు దగ్గర చూపు వాడడం లేదంటే వాళ్ళకి దూరం చూపు తక్కువ ఉంటుంది అన్నమాట. బట్ యు నో వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్? ఐ హ్యావ్ బీన్ డిపెండింగ్ అపాన్ గాడ్. ఇప్పుడు ఈ పాటికి నాకు ఎప్పుడో అద్దాలు వచ్చిండాలి. 10 సంవత్సరాల క్రితమే నాకు అద్దాలు వచ్చిండాలి. ఈ రోజు వరకు కూడా నాకు అద్దాలు రాలేదు. ఈవెన్ టుడే మై లాంగ్ విజన్ ఈజ్ పర్ఫెక్ట్, మై నియర్ విజన్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్. ఎందుకు? ఈ కీర్తన రాసింది ఎవరు తెలుసా? మోసెస్. ఈ సామ్ రాసింది ఎవరు తెలుసా? మోసెస్ లివ్డ్ ఫర్ 120 years. 120 సంవత్సరాలు జీవించాడు. హీ డిడ్ నాట్ హ్యావ్ స్పెక్టికల్స్. మోషేకి అద్దాలు లేవు, శరీరంలో అనారోగ్యం లేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సిక్నెస్ ఇన్ హిస్ బాడీ వెన్ హీ డైడ్. హీ డిడ్ నాట్ యూజ్ స్పెక్టికల్స్ ఫర్ విజన్ బికాస్ హిస్ విజన్ వాజ్ పర్ఫెక్ట్. ఆయన రాశాడు ఇది. ఆయన రాశాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేస్తారు.
ద రైటియస్ జస్ట్ షల్ ఫ్లరిష్ లైక్ పామ్ ట్రీ. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. దేవదారు ఇట్స్ ఎవర్ గ్రీన్ అండి, ఎవర్ గ్రీన్. అదే ఎవర్ గ్రీన్, ఎవర్ గ్రీన్. సీజన్ అన్ సీజన్, సీజన్ అవుట్ ఆఫ్ సీజన్, ఇన్ ద సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. లెబానోను సీడర్ ట్రీ అంటే, సీడర్ ట్రీస్ ఆఫ్ లెబానోన్ అంటే అవి ఎవర్ గ్రీన్ అనమాట, రాయల్ ట్రీస్ అనమాట. సో ఆ ట్రీస్తో దేవుడు పోలుస్తూ అలా అవుతారు అంటున్నాడు. వీ విల్ బి ఎవర్ గ్రీన్, వీ విల్ బి స్ట్రాంగ్, వీ విల్ బి ఫ్రూట్ఫుల్, వీ విల్ బి యూస్ఫుల్, అండ్ వీ విల్ లివ్ లాంగ్ వితౌట్ ఎనీ సిక్నెస్ అండ్ ఎనీ డిసీజ్, ఎనీ వీక్నెస్. When will this thing happen? When we receive the power of God from above, when we receive the anointing of God from above. That is called fresh anointing. Who will receive that fresh anointing? Those who praise God, glorify God. What a blessed life. ఎంత మంచి జీవితాన్ని దేవుడు మన కోసం ప్రిపేర్ చేసి పెట్టాడు. God has prepared a very good life. ఏ పొలిటీషియన్ వాగ్దానం చేయలేరు లాంగ్ లైఫ్ను, ఏ డాక్టర్ లాంగ్ లైఫ్ను వాగ్దానం చేయలేరు. నో పొలిటీషియన్, నో డాక్టర్ కెన్ ప్రామిస్ యూ లాంగ్ లైఫ్ అండ్ సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించగలరు. అది లోకం పాడే పాట. నాట్ ఎ పర్సన్ హూ ట్రస్ట్ గాడ్ అండ్ హూ బిలీవ్స్ గాడ్. ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. వారు మన దేవుని మందిరములో నాటబడి వర్ధిల్లుతారు. యు షుడ్ బి ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్, దట్ మీన్స్ ఇన్ ద టీచింగ్. దెన్ యూ విల్ ఫ్లరిష్ అండ్ యూ విల్ ప్రాస్పర్. చివరి వాక్యంలో ఉంది తెలుసా, వారు ముసలితన మందును చిగురు పెట్టుచుందరు, సారము కలిగే పచ్చగా. అంటే టిల్ యూ డై యూ విల్ బి ఫ్రూట్ఫుల్, యూ విల్ బి యూస్ఫుల్ టు గాడ్. చనిపోయేంత వరకు దేవునికి నువ్వు ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటావు. పామ్ ట్రీ అది చనిపోయినా కూడా 100 సంవత్సరాల తర్వాత చనిపోయినా కూడా అది వాడబడుతుంది అనమాట. యూ విల్ బి యూస్ఫుల్, యూ విల్ బి స్ట్రాంగ్, యూ కెన్ హ్యావ్ డివైన్ హెల్త్. ఇది మోషే ప్రత్యక్షత ద్వారా, అనుభవపూర్వకంగా, రెండిటి ద్వారా ఈ సామ్ రాశాడు. బై ఎక్స్పీరియన్స్ హీ రోట్ దిస్ సామ్. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తునికే ఇది సాధ్యమైతే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తుండగా అంతకంటే ఇంకా ఎక్కువ సాధ్యం అండి, అంతకంటే ఇంకా ఎక్కువ సాధ్యం. సో దిస్ ఇయర్ గాడ్ ఈజ్ ప్లానింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా దేవుడు చేయాలనుకుంటున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు వైప్ అవే యువర్ ప్రాబ్లమ్స్, వైప్ అవే యువర్ ఎనిమీస్. విరోధం అన్నటువంటిది వెతికినా కూడా కనిపించకుండా దేవుడు చేయబోతున్నాడు. మీకు తెలుసా, దావీదు పోరాడాడు. ఒక సీజన్లో పోరాటాలు ఉంటాయి, మరొక సీజన్లో పోరాటాల తర్వాత ఉండేదంతా వైభవము, మహిమనే. హల్లెలూయా. ప్రతి వ్యక్తి జీవితంలో డేవిడ్స్ పార్ట్ ఉంటుంది, సొలొమోన్స్ పార్ట్ ఉంటుంది. దావీదు పార్ట్, సొలొమోన్ పార్ట్ ఉంటుంది. సొలొమోన్ ఏం యుద్ధాలు చేయలేదు, యుద్ధాలు చేయవలసిన అవసరం రాలేదు సొలొమోనుకు. దావీదు క్లియర్ చేసేసాడు. ప్రతి జీవితంలో కూడా పోరాటం, ఒక స్థాయి వరకు పోరాటం ఉంటుంది. ఆ పోరాటం వరకు నువ్వు నిలబడితే, నువ్వు గెలవగలిగితే వైభవం, మహిమ తర్వాత మహిమం నీవు అనుభవించేదానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి పోరాటాల ద్వారా ఉన్నావా, యూ జస్ట్ సింగ్ ప్రైజెస్ టు గాడ్. దేవుని స్తుతించు. మనం చేయాల్సింది అదే పని. వీ నీడ్ నాట్ ఫైట్ విత్ ద పీపుల్, వీ నీడ్ నాట్ ఫైట్ విత్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ అస్. మనకు వ్యతిరేకంగా మనకు ఎవరైనా పని చేస్తుంటే వారికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. మనం దేవుని స్తుతిస్తుంటే చాలు, మన శత్రువులు దేవుని శత్రువులు అయిపోతారు. అది ఆయన చూసుకుంటాడు. సెకండ్లీ, క్రొత్త తైలం చేత అంటబడి గురుపోతు కొమ్మును దేవుడు హెచ్చించినట్లు నీ పేరును, నీ కుటుంబాన్ని, నీ యొక్క స్థాయిని దేవుడు హెచ్చిస్తాడు. అండ్ యూ విల్ ఫ్లరిష్. ఖర్జూర వృక్షం వల్లే నువ్వు మోగు వేస్తావు, లెబానోను మీద దేవదారు వృక్షం వల్లే నువ్వు ఎదుగుతావు, నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. కొంతమంది అడిగారు, ఏం సార్ మీరు ఎప్పుడు వర్ధిల్లే దాని గురించి చెప్తారంటే, పుట్టిందే దానికోసం కదా, పుట్టించిందే దానికోసం కదా. ఆదము అవ్వను సృష్టించిన తర్వాత ఏమన్నాడు, బి ఫ్రూట్ఫుల్, బి మల్టిప్లై, సబ్డ్యూ ఎవ్రీథింగ్, రూల్ అండ్ రెయిన్ అన్నాడు. రూల్ అండ్ రెయిన్ అన్నాడు. సో అందుకొరకే దేవుడు పుట్టించాడు. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఫ్లరిష్ అవుతామో అప్పుడు దేవునికి మంచి పేరు వస్తుంది. గాడ్ విల్ గెట్ అ గుడ్ నేమ్, గాడ్ విల్ గెట్ గుడ్ రెప్యుటేషన్ వెన్ వీ ప్రాస్పర్.
సో ఈ యాటిట్యూడ్తో మనం ఉన్నప్పుడు, సో గాడ్ యూజెస్ ఆల్ ద గుడ్ థింగ్స్ టు గ్లోరిఫై హిస్ నేమ్ అండ్ అట్రాక్ట్స్ ఆల్ ద పీపుల్ హూ డజంట్ నో అబౌట్ హిమ్. ఆయన గురించి తెలియని వాళ్ళను ఆయన వైపుగా ఆయన ఆకర్షిస్తాడు. లాస్ట్లో I'll say one word and I'll finish. You know why God anoints us? దేవుడు మనకి ఎందుకు ఆయన అభిషేకాన్ని ఇస్తాడు తెలుసా? You know why God anoints? ఒక మెయిన్ రీజన్ ఏమిటంటే, రెవల్యూషన్స్లో 1st chapter and 5th chapterలో ఉంటుంది. ఏంటంటే, God has made us as kings and priests. ఒక కింగ్ లాగా నీవు జీవించాలంటే నీకు దేవుని యొక్క సామర్థ్యం కావాలి. చాలామందికి ప్రీస్ట్ అన్నటువంటి భాగం అర్థమైంది, యాజకులము మనము అనేది అర్థమైంది, కానీ రాజైన యాజక సమూహము, రాజు అనేది ఎక్కలేదు. వీ షుడ్ హ్యావ్ కింగ్స్ మెంటాలిటీ. మనము రాజుల్లాగా మాట్లాడాలి. అది అరగెన్స్ కాదు, అది ఇట్స్ నాట్ ప్రైడ్, ఇట్స్ అగ్రీయింగ్ విత్ గాడ్, ఇట్స్ గ్లోరిఫైయింగ్ గాడ్. God is calling you as king. God is calling you as queen. We should live up to that standards. We should get that kind of mentality, king's mentality. So to live like a king, God gives you the ability. King always rules. Nothing can rule him, nothing can rule her. ఎప్పుడు ఇది సాధ్యమవుతుందంటే, when you receive power from God, దేవుని నుంచి శక్తి నువ్వు పొందుకున్నప్పుడు, you will be ruling and reigning. నీవు ఏలుతున్నావంటే ఇంకొక నేను ఏలరు. ఇఫ్ యు ఆర్ రూలింగ్, దెన్ నథింగ్ ఈజ్ రూలింగ్ యూ. ఇఫ్ యు ఆర్ రూలింగ్, దెన్ సిన్ ఈజ్ నాట్ రూలింగ్ యూ. ఇఫ్ యు ఆర్ రూలింగ్ అండ్ రైనింగ్, సిక్నెస్ ఈజ్ నాట్ రైనింగ్ యూ. ఇఫ్ యు ఆర్ రైనింగ్, యువర్ ఎనిమీస్ ఆర్ నాట్ రైనింగ్ యూ. సో గాడ్ గివ్స్ దట్ అనాయింటింగ్ సో దట్ యూ విల్ రూల్ అండ్ యూ విల్ రెయిన్ ఇన్ లైఫ్. సో ట్రూ సాటిస్ఫాక్షన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ అండ్ గాడ్లీ థింగ్స్. సో కాబట్టి ప్రియులరా, ఈ సంవత్సరం బాగా ఎదురు చూడండి. డూ యూ వాంట్ టు సీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ? నాకు తెలిసి దావీదు కూడా ఇదే ఆలోచన వచ్చి 34 కీర్తన ఏమన్నా తెలుసా? పిల్లలు రండి, ఐ విల్ టీచ్ యూ అన్నాడు. రండి, ఏం టీచ్ చేస్తాను? మీరు ఎవరైనా కూడా మంచి కార్యాలు ఎప్పుడు కూడా చూస్తుండాలని మీరు కోరుకుంటున్నారా? డూ యూ వాంట్ టు సీ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు యూ ఫార్ ఇయర్స్ టుగెదర్? సంవత్సరాల తరబడి మంచి కార్యాలే, మేలు కార్యాలే జరగాలని ఎవరైనా మీరు కోరుకుంటున్నారా? రండి, ఐ విల్ గివ్ యూ కీస్ అంటున్నాడు. మీరు రండి, ఐ విల్ టీచ్ యూ అంటున్నాడు. మీరు రండి, నేను మీకు నేర్పిస్తాను అంటున్నాడు దావీదు. సో ఇన్ ద సేమ్ ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడుతూ, డూ యూ వాంట్ టు సీ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు యూ? ఆర్ యూ వెక్స్డ్ విత్ వాట్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ ఇయర్? పోయిన సంవత్సరం ఏమి జరిగిందో వాటిని బట్టి నువ్వు విసిగి వేసారిపోయావా? అయితే ఈ సంవత్సరం నీకు మేలు జరగాలని కోరుకుంటున్నావా? దేవుని వాక్యం ఉంటుంది, ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ గాడ్. ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ గాడ్. ఆయన స్తుతిస్తే, ఆయన ఘనపరిస్తే, ఆయనను గౌరవిస్తే, హీ గివ్స్ యూ అనాయింటింగ్, హీ గివ్స్ యూ హిస్ పవర్. విత్ దట్ పవర్ యూ కెన్ లివ్ లైక్ a king, you can live like a queen, you will flourish and you will be satisfied, you will have peace, you will have joy, you will have satisfaction, you will have blessing, you will have empowerment. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈ సంవత్సరంలో క్రొత్త తైలము చేత దేవుడు అభిషేకించి, దేవుడు తన నామమును ఆయన మహిమపరచుకున్నాను గాక. తల వంచి కళ్ళు మూసుకునండి. ఐ విల్ ప్రే ఫర్ యూ. నేను మీకోసం ప్రార్థించ. ఎనీ పర్సన్ who wants a fresh anointing, క్రొత్త తైలము చేత అభిషేకించబడాలని ఎవరైనా కోరుకుంటున్నట్లయితే, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, మీరు ప్రార్థన చేయొచ్చు. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా నేను చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను. ఎనీ పర్సన్, డూ యూ వాంట్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు కమ్ అపాన్ యూ? గెట్ రెడీ, బీ ప్రిపేర్డ్, ఐ విల్ ప్రే ఫర్ యూ. పౌలు ఇతరుల మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు. మోషే యెహోషువ మీద చేతులు ఉంచినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. సేమ్ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది బిబ్లికల్ ప్రిన్సిపల్ అంటే, బిబ్లికల్ ప్రిన్సిపల్, దేవుడు పెట్టినటువంటి నియమం, దేవుడు పెట్టినటువంటి క్రమం. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎ ఫ్రెష్ అండ్ న్యూ అనాయింటింగ్. నీకు తెలియని బంధకాలు ఈరోజు ఊడిపోతాయి. నీకు తెలియని బంధకాలం, ద పవర్ ఆఫ్ ఎనిమీ విల్ బి బ్రోకెన్ ఓవర్ యువర్ లైఫ్ టుడే. Thank you, Lord Jesus.